యెషయా గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ మొదటి వచనం అన్నది 3వ అధ్యాయం చివరి వచనంగా పనికొస్తుంది. ఇది 3వ అధ్యాయానికి సంబంధించినటువంటి వచనం. అయితే 4వ అధ్యాయంలో దాన్ని చేర్చడం జరిగింది. వాస్తవానికి ఇది ఉండాల్సింది 3వ అధ్యాయం చివరి వచనంగా ఉండాలి ఇది. ఎందుకంటే మనం 3వ అధ్యాయంలో తీర్పును గూర్చి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు ఇశ్రాయేలు జాతికి, యూదులకి అనేదాన్ని చూసాం. 3వ అధ్యాయంలోను 2వ అధ్యాయం అర్ధభాగం నుంచి ఆ తీర్పుకు సంబంధించిందే. ఆ తీర్పు ఎంత కఠినంగా ఉంటుంది, ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది అనేదాన్ని వర్ణించేటువంటిదే ఈ 4వ అధ్యాయం మొదటి వచనం. ఇది అర్థం కావాలి అంటే మొదటి అధ్యాయము, యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 20వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను చూడండి. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. మీరు నా మాట వినకపోతే ఏమవుతారు? నిశ్చయముగా ఖడ్గము పాలగుదురు. ఖడ్గం పాలైతే ఎవరు? సైనికులు, యోధులు, వీరులు. సైనికులు కూలిపోతారు, తర్వాత సామాన్య జనులు కూడా కూలిపోతారు. ఆ తర్వాత 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతినకు యెహోవా పోషణమును, పోషణ ఆధారమును, అన్నోదకముల ఆధారం అంతయు, పోషణమంతయు, శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదెగాండ్రను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేములో నుండి, యూదా దేశంలో నుండి తీసివేయును. అంటే దేశంలో పురుషులు అనేవాళ్ళు లేకుండా మొత్తం పోయారు. చూడండి ఆ లిస్ట్ ఎలా ఉంటుందో. శూరులు అంటే బలమైనటువంటి వాళ్ళు, యోధులు, వీళ్ళు సైనికుల్లో భాగాలు. శూరులు, యోధులు, వీళ్ళు సైన్యం. న్యాయాధిపతులు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు. ప్రవక్తలు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు. సోదెగాండ్రు, పెద్దలు అంటే అధికారులు. పంచదశాధిపతులు, 50 మందికి ఒక పెద్ద ఉంటాడు కదా, వాలంటీర్ లాగా. ఘనత వహించిన వారు, పేరు ప్రఖ్యాతి నొందిన వారు, పెద్ద పెద్దోళ్ళు. మంత్రులు, తర్వాత శిల్పశాస్త్రములను ఎరిగిన వారు, తర్వాత మాంత్రికులు. యెరూషలేములో నుండి, యూదా దేశంలో నుండి తీసివేయును. ఇంకా పురుషులు ఎవరున్నారు? అన్ని రకాల పురుషులు వచ్చేసారు, అందరూ వెళ్ళిపోయారు. ఇంకెవరున్నారు పురుషులు? 3వ అధ్యాయము 25వ వచనం. ఖడ్గము చేత మనుషులు కూలుదురు. ఆ 2వ వచనంలో పోగా మిగిలినటువంటి వాళ్ళు 25వ వచనం. ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు. సామాన్య జనులు పోయారు, సైనికులు పోయారు, ఘనత వహించిన వారు పోయారు, మంత్రులు, శిల్పశాస్త్రం కలిగిన వారు, అన్ని రకాల పురుషులు పోయారు దేశం లేకుండా. ఇదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు 4వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున, ఏ దినమున? వీళ్ళందరినీ తీసివేసినటువంటి దినాన్న, ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఎంత భయంకరంగా ఉండబోతుంది శిక్ష అంటే, దేశంలో పురుషులు లేరు. స్త్రీలు ఎందుకున్నారు అంటే, వీళ్ళు యుద్ధానికి వెళ్ళరు కాబట్టి, వీళ్ళు కత్తికి దొరకరు కాబట్టి వీళ్ళు మిగిలిపోయారు. కత్తికి దొరికినటువంటి అందరినీ చంపేశాడు బబులోను రాజు, శత్రు సైన్యం.
ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆ దినాన్న 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని ఏమంటారు అంటే, మేము మా అన్నమే తింటాం, మా వస్త్రాలే కట్టుకుంటాం. ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే, పెళ్ళి చేసుకున్నప్పుడు భర్త అంటే భరించేవాడు అని అర్థం. భర్త అంటే ఎవరు? భరించేవాడు. భరించేవాడిని ఏమంటారు? భర్త అంటారు. భర్త 3 విషయాలు భార్యకి చేయాలి. 3 విషయాలు. 1 సంసార ధర్మము, 2 ఆహారము, 3 వస్త్రము. ఈ 3 ఇవ్వని పక్షంలో ఈ వ్యక్తి భర్త కాదు, ఆవిడ భార్య కాదు. ఇది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞ. భర్త అంటే సంసార ధర్మము, భోజనము, వస్త్రము. ఈ 3 ఇచ్చిన వాడిని భర్త. భరించేవాడు. ఈ 3 విషయాల్లో భరించాలి. మిగతా అన్నీ చిన్న చిన్నవి అవి నెగ్లిజిబుల్ అంటారు వాటిని. వీళ్ళు ఏమంటున్నారు అంటే, మేము మా అన్నమే తింటాం, నువ్వేం పెట్టనక్కర్లేదు. మేము మా వస్త్రమే కట్టుకుంటాం, నువ్వు ఇవ్వనక్కర్లేదు. ఎందుకంటే 7 మంది స్త్రీలు వచ్చి ఒక పురుషుని పట్టుకొని మా అవమానాన్ని తీసివేయి, మా నిందను తీసివేయి. ఏంటి అవమానం? పెళ్ళి కాలేదు అనే అవమానాన్ని తీసివేయి. పెళ్ళి కాలేదు అనే అవమానాన్ని తీసివేయి, నిందను తీసివేయి అని అడుగుతున్నప్పుడు, మీకు నేను బట్టలు తీసుకొచ్చి ఇవ్వలేను, భోజనాన్ని తీసుకొచ్చి ఇవ్వలేను అని అంటాడేమోనని ముందుగా వీళ్ళు ఏమంటున్నారు, మేము మా అన్నమే తింటాము, మా వస్త్రాన్ని కట్టుకుంటాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి, పలానా వ్యక్తి భర్త ఎవరు అంటే పలానా వాడు అని పేరు మాత్రం చాలు. మేము మా ఇంట్లోనే ఉంటాం, మా భోజనం మేము సంపాదించుకుంటాం, మా వస్త్రం మేము సంపాదించుకుంటాం. పెళ్ళి కాలేదు అనేది లేకుండా పలానా వ్యక్తి భార్య అనే పేరు మాత్రం మాకు పెట్టు చాలు. ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఏ దేశంలోనైనా పరిస్థితి ఇదే. యుద్ధం జరిగిన తర్వాత ప్రతి దేశంలో పరిస్థితి ఇదే. ఎందుకు మాట చెప్తున్నానంటే, అమ్మో ఏంటి ఇలా రాయబడింది, ఏంటి ఇలాంటి విషయాలు ఉన్నాయంటారేమో. ఇప్పుడు మనకి యుద్ధాలు లేవు కదా, ఇప్పుడు మనకి యుద్ధం లేదు. అప్పట్లో యుద్ధాలు అన్నవి సర్వసాధారణంగా జరిగేవి. యుద్ధానికి వెళ్ళినప్పుడు వేల సంఖ్యలో ప్రాణ నష్టం ఉంటుంది, వేల సంఖ్యలో ప్రాణ నష్టం. మరి చనిపోయినటువంటి ఆ పురుషులందరి స్థానంలో పురుషులు ఎక్కడ? సైనికుల భార్యల పరిస్థితి, సైనికుల కుటుంబం పరిస్థితి ఇలాగే ఉంటుంది ప్రతి దేశంలో. ఇప్పుడు యుద్ధం లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనకు తెలియదు, ఇదేదో వింతగా అనిపిస్తుంది మనకి. కానీ ఆ రోజు యుద్ధం జరిగేటప్పుడు ఓడిపోయినటువంటి సైనికుల కుటుంబం పరిస్థితి ఇదే. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందము, మా వస్త్రములే కట్టుకుందాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. నిందను తీసివేయి, భోజనం పెట్టాల్సిన అక్కర్లేదు, వస్త్రం ఇవ్వాల్సిన అక్కర్లేదు, నింద మాత్రం తీసివేయి చాలు, నీ పేరు మాత్రం మా మీద ఉంచు చాలు, పలానా వ్యక్తి భార్య అని. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి వచ్చింది యోదయ దేశంలో. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? మీరు సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు. 1వ అధ్యాయం 20వ వచనం. మీరు సమ్మతింపక తిరగబడితే నిశ్చయముగా ఖడ్గం పాలవుతారు. 19వ వచనం చూడండి. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. 2 విషయాలు చెప్పాడు ఆయన. ఇంకా యుద్ధం జరగలే, ముందుగానే చెప్తున్నాడు. మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు భుజిస్తారు. మీరు సమ్మతించకుండా తిరగబడితే యుద్ధం వస్తుంది, ఖడ్గం పాలవుతారు. దేవుడు మంచోడా చెడ్డోడా? మంచోడేనా? ఎందుకు మంచోడు? ముందుగానే చెబుతున్నాడు. నా మాట వినకపోతే తిరగబడితే నేను మీకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోతాను, శత్రువు వస్తాడు, మిమ్మల్ని గెలుస్తాడు,
మిమ్మల్ని చంపుతాడు. అప్పుడు మీ పరిస్థితి ఏంటంటే, మీరు సుకుమారంగా పెంచుకున్నటువంటి మీ కుమార్తెలు కానీ, మీరు సుకుమారంగా చూసుకున్నటువంటి మీ భార్యలు కానీ, మీ ఇంట్లో స్త్రీలు కానీ, అక్కలు కానీ, చెల్లెళ్ళు కానీ, వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ రోజు పురుషుడు లేడు వారికి పేరు నిలపడానికి. పెళ్ళిళ్ళు జరగవు, కాపురాలు ఉండవు, పిల్లలు ఉండరు, అందరూ విధవలుగా ఉంటారు. ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, 7 మంది ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని పట్టుకొని, దయచేసి నీ పేరు మాత్రం మాకు పెట్టు అనేంత దయనీయమైన పరిస్థితి వస్తుంది. నా మాట వినండి, నేను మీకు తోడుగుంటాను. మీరు పాపం చేస్తూ ఉంటే నేను మీతో ఉండలేను, నేను పరిశుద్ధుణ్ణి. మీరు పాపం మానితే నేను మీతో ఉంటాను. మీ దేశం మీద ఒక బాణం ఎగరదు, మీ దేశం మీదకి యుద్ధం రానివ్వను. ఒకళ్ళు వచ్చినా సరే వాళ్ళు ఒక్క మార్గంలో వస్తే 7 మార్గాల్లో పారిపోయేటట్టుగా చేస్తాను. మీలో ఒక్కడు 100 మందిని తరిమేటట్టుగా, 10 మంది 10,000 మందిని తరిమేటట్టుగా నేను చేస్తాను. మీకు నేను రక్షణకర్తగా ఉంటాను, కోటగా ఉంటాను. నా మాటకి సమ్మతించండి అని చెప్పాడు. సమ్మతించకపోతే ఖడ్గం వస్తుంది, సమ్మతించకపోతే దేశంలో పురుషులు లేకుండా పోతారు, సమ్మతించకపోతే ఖడ్గం వలన మనుషులు కోల్తారు, యుద్ధ దినమున నీ బలాఢ్యులు కూలుతారు అని చెప్పాడు. కానీ ఎవ్వరు పట్టించుకోలే. భోజనాన్ని తీసివేశాడు, పట్టించుకోలేదు. మొదటి వచనం మనం చూస్తాం 3వ అధ్యాయంలో. పోషణ ఆధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు తీసివేస్తా అన్నాడు. పట్టించుకోలే. తర్వాత అధికార యంత్రాంగాన్ని లేకుండా తీసివేస్తా అన్నాడు, పట్టించుకోలే. తర్వాత సీయోను కుమార్తెలు ఎలా గర్వంగా కులుకుచూ నడుచుచూ, మెడచాచి నడుచుచూ, ఓరచూపులు చూస్తూ సీయోను కుమార్తెల గర్వాన్ని గురించి మనం చూసాం. ఇప్పుడు ఆ సీయోను కుమార్తెల పరిస్థితి ఎలా తయారైందంటే, 7 మంది ఒక పురుషుని పట్టుకొని మా నిందను తీసివేయి, అవమానాన్ని తీసివేనే దయనీయమైన పరిస్థితికి వచ్చారు సీయోను కుమార్తెలు. ఇంతవరకు ఈ మొదటి వచ్చిన వరకు 3వ అధ్యాయం చివరి భాగం ఇదంతా శిక్ష. దేవుడి మాట వినకపోతే శిక్ష. అంటే యుద్ధం అయిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే దానికి ఈ వచనం నిదర్శనం. కళ్ళకు కట్టినట్టుగా కనిపించేటువంటి దృశ్యం ఇది. సరే, 2వ వచనం నుంచి చూద్దాం. ఆ దినమున, ఏ దినమున? యుద్ధం అయిపోయిన తర్వాత ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమును అగును. ఆ దినాన యెహోవా చిగురు. చిగురు అంటే చెప్తాను. ఒక పెద్ద మహావృక్షం ఉందనుకోండి, పెద్ద వృక్షం ఉంది. దాన్ని మొదలు వరకు ఒక రంపుతో నరికి వేసామనుకో, కోసేసామనుకో, పెద్ద వృక్షం అది. ఎన్నో వందల పక్షులకి, జంతువులకి ఆహారం ఇస్తున్నటువంటి పెద్ద శాఖలుగా విస్తరించినటువంటి మహావృక్షం. దాని మొదల వరకు పూర్తిగా నరికి వేసాం, రంపతో కోసివేసిన తర్వాత ఎలాగుంటుంది? అది మోడు బారిపోయి ఉంటుంది. అయితే కొద్ది కాలానికి అది ఎండిపోతుంది, నెర్రలు చేరుతుంది, ఇక పనికిరాదు అనుకుంటాం. వర్షం పడుతుంది కొద్ది కాలానికి. వర్షం పడగానే ఎక్కడో ఒక మూల, ఒక అంచులో ఒక చిన్న చిగురు, చిన్న ఆకులు పచ్చగా కనపడతాయి ఒక మూల. ఏంటి దాని అర్థం? కూలిపోయిన వృక్షం మరలా చిగురు పెట్టింది. ఆ దినమున యెహోవా చిగురు 3వ అధ్యాయం చివరి దాకా, 4వ అధ్యాయం మొదటి వచ్చిన దాకా మొత్తం యోదయ దేశాన్ని నరికి పడేశాడు. ఆ మహావృక్షాన్ని, ఆ సూరులను కానీ, యోధులను కానీ, న్యాయాధిపతులను కానీ, మంత్రులను కానీ, శిల్పశాస్త్రం ఎరిగిన వారిని కానీ, ఆ పంచదశాధిపతులను కానీ, ఘనత వహించిన వారిని కానీ, ప్రవక్తలు కానీ, సోదెగాండ్రులు కానీ, మాంత్రికులు కానీ, పురుషుడనే వాళ్ళు లేకుండా మొత్తం నరికి పడేశారు ఆ చెట్టునంతటిని. మనం 6వ అధ్యాయంలో చూస్తాం ఈ విషయాన్ని. అక్కడ మరలా వర్ణించుకుందాం దీన్ని 6వ అధ్యాయంలో. ఎవరెవరు నరికారు, ఎలా నరికారు అనేదాన్ని చూద్దాం. ఆ మొద్దు ఏంటని 11వ అధ్యాయంలో కూడా వస్తుంది. ఆ మొద్దును గురించి మనం ఎందుకులే ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి.
11వ అధ్యాయం మొదటి వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి అనే మొద్దు. ఏ మొద్దు ఇది? యెషయి అనే మొద్దు. యెషయి అంటే ఏంటి? యెషయి కొడుకు ఎవరు? యెషయి కొడుకు ఎవరు? ఏమో, దావీదు. దావీదు అంటే రాజరికం, అధికారం, ప్రభుత్వం, రాజ్యం అని అర్థం. ఈ దావీదు ఆ వంశం ఎప్పుడైతే కొట్టివేయబడిందో, అంటే మొత్తం అందరూ చెరలోకి ఎప్పుడైతే పోయారో, యెషయి అనే మహావృక్షం కూలిపోయింది, విరిగిపోయింది అని అర్థం. ఇప్పుడు ఆ యెషయి మొద్దు నుండి ఏం పుడుతుందంట? చిగురు పుడుతుందంట. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, దేవుడు ఎప్పుడు కూడా కోకటి వేళ్లతో పెకలించడు తనను నమ్మిన వారిని. ఇది నిరీక్షణ. మనము గనక దేవుణ్ణి నమ్మితే, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని అంగీకరించి మంచిగా బ్రతుకుతామా? మంచిగా బ్రతికదాన్ని ట్రై చేస్తాం. తర్వాత దారుణమైన పనులు చేసి దేవుడికి విరోధంగా తయారవుతాం. తయారైన తర్వాత ఆయన ఏం చేస్తాడు? చూచిస్తున్నట్టుంటాడా? రంపం తీసుకొని మొదల దాకా మొత్తం నరుగుతాడు. అయితే మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, ఎంత నరికినా ఆయన, ఎంత కట్ చేసినా చిగురు మొలవడానికి వేర్లని ఉంచుతాడు నేలలోనే. ఇది నిరీక్షణ. చాలామందికి ఈ మొక్క తెలియక అయిపోయింది అనుకుంటారు. నిజమే, ఒక మహావృక్షం ఏర్పడాలి అంటే, తయారు కావాలంటే కొన్ని పదుల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు కూడా పట్టచ్చు. మహావృక్షం శాఖోపశాఖలుగా వర్ధిల్లుతుంది. అయితే దేవుడికి నచ్చినప్పుడు మొదల వరకు నరికి పడేస్తాడు. వద్దు, నువ్వు వద్దు, నీ అభివృద్ధి వద్దు, నీ శాఖలు వద్దు అనేట్టుగా కట్ చేసేస్తాడు ఆయన. అయితే కోకటి వేళ్లతో పెకలించడు, మరలా చిగురు పెట్టేదానికి ఒక అవకాశం ఇస్తాడు. మనం దానియేలు గ్రంథంలో అప్పుడు చూద్దాం, బబులోను రాజుకు సంబంధించి వర్ణించేటప్పుడు ఎలా ఆ మొద్దు 7 కాలాల పాటు అలా విడవబడిందో, ఆకాశం మంచుకి, వర్షానికి, ఎండకి తడిచి అలా ఉండిపోయిందో మనం చూస్తాం. దేవుళ్ళో ఉండే నిరీక్షణ ఏంటంటే, దేవుని ప్రజలకున్న నిరీక్షణ ఏంటంటే, ఇక అయిపోయింది అనే మాట ఉండదు ఇక్కడ. చిగురు రావడానికి ఉంచుతాడు, వేర్లను ఉంచుతాడు. చిగురు వస్తుంది కదా అంటే మనం ఏ డ్రామా అయినా వేయచ్చు అనమాట. అంతే కదా, చిగురు వస్తుందని ఏ డ్రామా అయినా వేయచ్చా? కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా వర్ధిల్లినటువంటి శాఖోపశాఖలన్నీ కొట్టివేయబడి ఇంత పెద్ద మొద్దులో నుంచి అంత చిగురు వచ్చిందనుకో, మంచి విషయమేనా? మంచి విషయమే చిగురు వస్తుందని. కానీ ఎప్పుడు అది పెద్దది కావాలి? దేవుడు నరికి వేసినప్పుడు మరలా పూర్వపు స్థితికి రావడానికి మనం ఊహించం ఆ సమయాన్ని కానీ దాన్ని. అయితే చిగురు అయితే ఉంటుంది. ప్రాణం పోయేంత వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో క్షమాపణ, ప్రభువా క్షమించిన ఆయన అని అడిగితే మరలా అంకురం చిగురిస్తుంది, మరలా చిగురు వస్తుంది. కాకపోతే చాలా కోల్పోవాల్సి వస్తుంది ఈ ప్రాసెస్లో. ఈ మధ్యలో చాలా కోల్పోతాం. వందల సంవత్సరాలుగా వర్ధిల్లినటువంటి శాఖల్ని కోల్పోవాల్సి వస్తుంది. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణము అని చెప్పుదు, భూషణము అగును. ఇంతకు చిగురు అంటే ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి ఎవరంట చిగురు? అందరూ పోలేదంట, కొంతమంది తప్పించబడ్డారంట. వాళ్ళు తప్పించుకున్నారంట. దేవుడికి తెలియకుండా తప్పించుకొని ఉంటారా? తెలిసే కొంతమందిని తప్పించాడు ఆయన. తప్పించాడు కాబట్టి వాళ్ళు వచ్చి ఒకరిని పట్టుకొని 7 మంది మాకు పేరు నిలుపని బ్రతిమలాడుతున్నారు. అంటే కొంతమంది ఉన్నారన్నమాట. ఇంకా యెరూషలేములో కొంతమంది మిగిలారు అంటే మరలా యెరూషలేము చిగురిస్తుంది అని అర్థం.
మొత్తం నరికి పడేశాడు, కానీ చిగురుని మిగిల్చాడు. చిగురు మరలా వాళ్ళు వర్ధిల్లుతున్నారు, మరలా దేశం ఏర్పాటు అవుతుంది, మరలా రాజ్యం ఏర్పాటు అవుతుంది, మరలా దేవుని మందిరంలో పనులు ప్రారంభమవుతాయి. చిగురు. మొదటి అధ్యాయంలో శేషం అని పిలుస్తాడు దీన్నే. మొదటి అధ్యాయం చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె ఉందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము. సైన్యములకు అధిపతిని యెహోవా బహు కొద్దిపాటి శేషము నిలపకపోయి ఉంటే మనం సొదొమలాగా గొమొర్రాలాగా తయారై ఉండేవాళ్ళము అన్నాడు యెషయా. సొదొమ గొమొర్రాలు ఎంతమంది మిగిలారు చెప్పండి? గడ్డి కూడా మిగలలే. మనుషులు పక్కన పెడితే గడ్డి ఏమైనా మిగిలిందంటే గడ్డి కూడా మిగలలే. నేల మొలకలు సైతం ఎండిపోయాయి, కాలిపోయాయి, ఎప్పటికీ మొలవలే. భూమినే కాల్చిపడేశాడు, వద్దు ఇక మీరని. సైన్యములకు అధిపతిని యెహోవా బహు కొద్దిపాటి శేషాన్ని నిలవబెట్టాడు కాబట్టి మనం నిలిచి ఉన్నాం, కానీ దోసపాదుల్లో గుడిసెలాగా నిలవబడ్డాం. కానీ లేకపోయింటే సొదొమ, గొమొర్రా, యోదయ అని ఇంకో పేరు వచ్చిండేది. దేవుడే నాశనానికి అప్పగించాడు, దేవుడే శేషాన్ని నిలవబెట్టాడు. ఆ శేషాన్ని చిగురు అంటున్నాడు ఈ 4వ అధ్యాయం 2వ వచనంలో. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణము అగును, ఇశ్రాయేలులో తప్పించుకుని వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. భూమి పంట ఎలా ఉంటుంది? అతిశయాస్పదముగాను శుభలక్షణం. దాని అర్థం ఏంటి? అదే అందరు ఉన్నప్పుడు ఒక్కొక్కడికి ఎకరా ఉంటే పెద్ద విశేషం. ఎకరా భూమి అంటే ఎకరా భూమి పండించుకొని దాన్ని తినాలి. ఇప్పుడేమైంది చూస్తే కనుచూపు మేరలో అల్లంత దూరం అంతా ఒక్కడి కిందకే వస్తుంది, లేరు ఎవరు. వీళ్ళు పంట వేయకపోయినా సరే ఆ ముందు వేసిన పంట ఉంటుంది, దాని తాలూకు విత్తనాలు ఉంటాయి కదా. మనం వరి కోసి వదిలిపెట్టిన తర్వాత వర్షం పడుతుంది, మరలా వరి మొలుస్తుందా? మరలా వరి మొలుస్తుంది. ఓ గంపో 2 గంపలో ధాన్యం వస్తుంది. కాకపోతే మనం దున్ని మరలా నాటుకుంటాం, గంపలు వద్దు మాకు, బస్తాలు కావాలని. ఇప్పుడు మొత్తం 10 ఎకరాలు ఉందనుకోండి, పంట పెట్టలేదు, పాడు పెట్టలేదు, వర్షం పడింది, వాటికి అదే పండింది. అది పండుతుందా? పండుతుంది, పండింది. ఒక్కో దాంట్లో 2 గంపలు వేసుకుంటే 10 ఎకరాలు ఎంత వస్తుంది? వీళ్ళు పండించలే, అయినా సరే ధాన్యం వస్తుంది. గోధుమలు పండుతాయా? ఎందుకంటే ఎవరు సాగు చేయకపోయినా పండుతుంది భూమి. ఎవరు లేరు, భూమి అంతా ఒకటికి సంబంధించిందే, భూమి అంతా కొంతమందికి సంబంధించిందే. మనం వేరుశనగ పీకినప్పుడు తర్వాత మరలా వేరుశనగ మొలకలు వస్తాయి కదా అక్కడక్కడ. అది అంటున్నాడు చూడండి, భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. దీన్నే 1వ అధ్యాయం 19వ వచనంలో మీరు సమ్మతించిన ఆ మాట వినిన యెడల మీ భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. మీరు భూమి యొక్క మంచి పదార్థాలని అనుభవిస్తారు. నా మాట వింటే ఇలా ఉంటుంది పరిస్థితి. మనం ధర్మశాస్త్రంలో చూసినప్పుడు మీరు నా మాట విని 7వ సంవత్సరం పంట పెట్టకుండా వదిలిపెట్టారనుకో, భూమిని ఖాళీగా వదిలిపెట్టారనుకో, అప్పుడు నేనేం చేస్తాను అంటే 6వ సంవత్సరమే 3 సంవత్సరాల ధాన్యాన్ని ఇస్తాను మీకు. 6వ సంవత్సరం పంట ఎలాగుంటుంది? 3 సంవత్సరాలు సరిపడా పండుతుంది. ఉదాహరణకి ఒక మొక్కజొన్న మొక్కకి ఒక్క పొత్తు వచ్చింది అనుకో, పొత్తే కదా అనేది, ఒక్క మొక్కజొన్న పొత్తు వస్తుంది అంతే కదా. మొక్కజొన్న చెట్టుకి ఎన్ని కంకులు వస్తాయి? ఒక్కటేనా లేకపోతే 2 వస్తాయి? నాకు తెలియదు. 2 లేదా 3 వస్తాయా? ఉదాహరణకి ఒక్కటే అనుకుందాం, ఒక్కదానికి ఒకటే వచ్చింది అనుకుందాం. మొదటి సంవత్సరం ఒకటే వస్తుంది, 2వ సంవత్సరం ఒకటే వస్తాయి, 3వ సంవత్సరం, 6వ సంవత్సరం ఆ చెట్టుకి 3 వస్తాయి. ఎందుకని? వీడు 7వ సంవత్సరం దాన్ని ఖాళీగా వదిలిపెడతాడు కాబట్టి. బీదవారికి, విధవరాండ్రకి, దిక్కులేని వారికి
వాళ్ళు ఈ పంటను అనుభవించడానికి వదిలిపెట్టేస్తాడు. భూమికి విశ్రాంతి. ఎందుకని? దేవుడు చెప్పాడు కాబట్టి. ఈ 6వ సంవత్సరం 3 కంకులు వస్తాయి. ఎందుకు 3 కంకులు? ఒకటి 6వ సంవత్సరం తినడానికి, రెండవది 7వ సంవత్సరం తినడానికి, మూడవది 8వ సంవత్సరం, అంటే మొదటి సంవత్సరం ఉంటుంది కదా, ఆ 8వ సంవత్సరం పంట వచ్చేంత వరకు తినడానికి. లేదు నమ్మేటట్టుగా లేదు, అయినా 3 ఎందుకు వస్తాయి, 1 కదా వస్తుంది అని సైంటిఫిక్గా ఆలోచించి, చాలా తెలివిగా ఆలోచించి, మనం తెచ్చిన విత్తనాలు ఏంటి, ఒక చెట్టుకి 1 కంకి వచ్చే విత్తనాలు తెచ్చాం అని కనుక ఓవర్ యాక్షన్ చేసి 7వ సంవత్సరం పెట్టుకున్నాం అనుకో, ఎన్ని కంకులు వస్తాయి? 1 వస్తుంది. మరలా 8వ సంవత్సరం పంట. మీరు కొత్త ధాన్యం వచ్చేంత వరకు పాత ధాన్యాన్ని తింటూనే ఉంటారు. ఎప్పుడు? నా ఆజ్ఞను పాటించినప్పుడు, నా మాటకు సమ్మతించినప్పుడు. నా మాటకు సమ్మతించి చూడండి, మీ భూమి పంట మీకు అతిశయాస్పదముగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే దేవుడి మాట వింటే అలా కూర్చొని తినొచ్చు. వినలేదనుకో కష్టజీవులమే. అన్నదాత ప్రోగ్రాములన్నీ చూసుకోవాలి. ఎంత పురుగులు ముందు కొట్టినా పురుగులు చావు. అన్నదాత ఉదయాన్నే నాగలు వేసుకొని పొలానికి వెళ్తాడు. ఆయన కాదు, ఆయన అన్నదాత. అన్నదాత అంటే మనం కాదు. ఒకవేళ మనమే అన్నదాత అయితే మనం ఫస్ట్ చావాల్సిన అక్కర్లేదు, మనం ఆకలితో చావాల్సిన అక్కర్లేదు, మనం అప్పులతో చావాల్సిన అక్కర్లేదు. అన్నదాతలు మనుషులు కాదు, అన్నదాత దేవుడు. ఆయన పంటనివ్వకపోతే మనం తినేదానికి ఏం ఉండదు. ఉదయం సాయంకాలం వెళ్ళి కాపలా గాయాలి తప్ప ఆయన పంట ఇవ్వకపోతే, గింజనివ్వకపోతే, ఆయన వర్షాన్ని పంపించి విత్తువానికి విత్తనాన్ని, భుజించువానికి ఆహారాన్ని ఇస్తాడు అని రాయబడి యెషయా గ్రంథంలో. వర్షం పడేటట్టుగా చేయాల్సింది ఆయనే, విత్తనాన్ని మొలకెత్తింప చేయాల్సింది ఆయనే, తెగులు రాకుండా కాపాడాల్సింది ఆయనే. మనం వేసినట్టు మొక్కకి గింజల్ని, ఫలాల్ని ఇవ్వాల్సింది ఆయనే. ఆయన ఇస్తే తెచ్చుకుంటామని అన్నదాత అని పేరు పెట్టుకున్నాం, కానీ నిజంగా అన్నదాత ఆయనే. నేనేం మాట్లాడుతున్నా అంటే 7వ సంవత్సరం విశ్రాంతి వదిలిపెట్టి చూడండి, 6వ సంవత్సరమే తర్వాత ఇస్తా అని చెప్పాలి. ఆయన ముందే ఇస్తా అని చెప్పాడు. తర్వాత ఇస్తా అని చెప్పలే, ముందే ఇస్తా అని చెప్పాడు. 6వ సంవత్సరం ఇస్తా అని చెప్పాడు. మీరు సమ్మతించి నా మాట వింటే భూమి పంట మీకు అతిశయాస్పదముగాను శుభలక్షణంగాను ఉంటుంది అని అన్నాడు. సమ్మతించలే, ఖడ్గానికి బలైపోయారు. ఇప్పుడు శేషించిన వాళ్ళు చిగురు, వీళ్ళు ఏమయ్యారు అంటే ఈ మొత్తం భూమిని అనుభవిస్తున్నారు. 3వ వచనం, సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడును. ఈ యెరూషలేములో ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళ పేర్లు ఏంటంట? పరిశుద్ధుడు. ఎందుకని? పాపాత్ములందరినీ తీసివేశాడు. అంతో ఎంతో దేవుడు కొరకు భక్తిగా బ్రతకాలి అనుకొని తీర్మానించుకున్న వాళ్ళంతా మిగిలారు. వాళ్ళ పేర్లు అంట పరిశుద్ధుడని పేరు పెట్టబడింది. ఎంత పరిశుద్ధతకు సంబంధించింది. పోయిన వాళ్ళంతా పాపాత్ములు, మిగిలిన వాళ్ళంతా ప్రభువా మేము పాపులు కూడా ఒప్పుకున్న వాళ్ళు. పరిశుద్ధుడు అంటే ఎవరింతకి? పరిశుద్ధుడు అంటే ప్రభువా నేను పాపిని ఒప్పుకున్నాడు పరిశుద్ధుడు. అంతే తప్ప చాలా పరిశుద్ధంగా ఉన్నాడని కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. పరిశుద్ధుడు అంటే అమ్మో ఏమి చేయట్లేదు, చాలా మంచిగా ఉన్నాడని కాదు. అలాంటి వాళ్ళు లేరు భూమి మీద. నేను మంచోడిని కాదని గుర్తించినోడు మంచోడు. కనీసం జబ్బైన అర్థమైంది. కానీ జబ్బు ఏంటో కూడా తెలియకుండా చాలామంది తిరుగుతున్నారు బయట. నా క్యాన్సర్ వచ్చింది అని తెలిసిందనుకో, వాడు ఇంట్లో ఉన్నాడు, ఇక హాస్పిటల్లో జాయిన్ అవుతాడు, వెళ్ళి ఆ డాక్టర్ గారి కాళ్ళు పట్టుకుంటాడు, వెళ్ళి బ్రతికేదానికి అవకాశం ఉంది. కానీ మనోడు తెలియదు అనుకో క్యాన్సర్ ఉందని, 4th స్టేజ్లో తెలుస్తుంది. అప్పుడు డాక్టర్ సింపుల్గా ఇప్పటికే చేయి దాటిపోయింది, ఒక 6 నెలల ముందు వచ్చి ఉంటే నేను ఏదైనా చేసి ఉండేవాడిని, ఇప్పుడు ఏం చేయలేను డాక్టర్ అంటే ఏం చేయలేను, ఏం తినాలంటే తిను, ఏం తాగాలంటే అది తాగు, అంతే. ఈ బుక్ కూడా మనకు చెప్పడు, పక్కన ఇళ్ళ పిలిచి చెప్తాడు.
ఆవిడ ఏమడితే అది పెట్టండి, ఏమడితే అది ఇవ్వండి. పథ్యము నో పథ్యం, పోయే వాళ్ళకు పథ్యం ఏముంటుంది? అంతే కదా, పోయే వాళ్ళకు పథ్యం ఏముండదు, ఏమడితే అది పెట్టండి అంతే. నేనేం చెప్తున్నాను అంటే, పరిశుద్ధుడు అంటే నేను మంచోడిని కాదని గుర్తించినవాడు. వాడు ఎక్కడ ఉంటాడు? ఆయన పాదాలు పట్టుకో ఉంటాడు, ప్రభువా నేను మంచోడిని కాదు, మంచోడిని కాదు, మంచోడిని కాదని. కానీ ఈరోజు సమాజంలో చాలామంది అదేంటంటే చర్చికి వస్తే మేము పాపులు అంటారు. ఇంకేమనాలి? నా అనుమానం ఏంటంటే వీళ్ళు నిజంగానే స్పృహ ఉండి మాట్లాడతారా, లేకపోతే నిద్రలో ఏమైనా మాట్లాడతారా? ఇప్పుడు నేను ఎలా అంటున్నా మీకు తెలియకపోవచ్చు, నాకు తెలియదు. మీరు ఎలా అంటారో నాకు తెలియకపోవచ్చు, మీకు తెలియదు. ఇదిగో 2 బెత్తెళ్ళు మందంతో పట్టు వస్త్రాలు ధరిస్తే మంచోడైపోయావా ఏంటి? రెండు బెత్తెళ్ళు పరిమాణంలో పట్టు వస్త్రాలు ధరించి పైనుంచి కింద దాకా నేను మంచోడిని అంటే అలా కాదు. ఇది ఉందే, ఇక్కడ అంతరంగం ఉందే, ఇది చెడ్డదే. ఎంత భ్రమలో బ్రతికి వస్తున్నారంటే బయట ప్రపంచం. చర్చిలో వాళ్ళు కూడా ఆ మధ్య ఒక పెద్ద పాస్టర్ గారిని ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ అడిగాడు, మీరు మంచోళ్ళా అని అడిగాడు. మంచోడిని అన్నాడు. నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను, ఏంటి నిజంగానే విన్నానా, నిజంగానే మాట అన్నాడా? ఒక పాస్టర్ ఆ మాట అనడు, ఒక క్రైస్తవుడు ఆ మాట అనడు. ఎందుకంటే తెలుసు మన జబ్బేంటో మనకి. ఎవడైనా ఐసీలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి బాగున్నావా అని అడుగుతారా? ఐసీలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి బాగున్నావా అంటే వాడు కూడా బాగున్నా అన్నాడు అనుకో, అడిగినోడు జోకరే, చెప్పినోడు జోకరే. వాడు బాగలేడు కాబట్టి మనం యాపిల్స్ ఆరెంజెస్ పట్టుకొని వెళ్ళాం, చేతులు 5,000 10,000 పట్టుకొని అలా ఇచ్చొస్తాం, బతికితే తర్వాత బయట తీసుకుంటా అని. మనకు జబ్బు తెలుసు కాబట్టే ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకున్నాం. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారనుకో మంచోడు అంటే అస్సలు కాదంటారు. కానీ ఈ మధ్య పాస్టర్లు ఒక పాట ఎత్తుకున్నారు, మంచోడినే, నేనేం చేశాను, నేనే తప్పు చేశాను, నేను మంచోడినే. రాను రాజుగారి గుర్రం ఏమైందంట, రాను రాజుగారి గుర్రం గాడిదైందంట. నేను పాపినంటూ ప్రారంభించి ఇప్పుడు నేనేం పాపం చేశాను అనే దగ్గరికి వచ్చాను. ఒక సిద్ధాంతం వచ్చింది, అదేంటంటే ఏంటండి యేసు మనల్ని కడిగాడు కదా, క్షమించాడు కదా, ఇంకా పాపులను ప్రార్థన చేయడం ఏంటండి అంటే తెల్ల పేపర్లు అయిపోయారు. ఇక వీళ్ళు ఎలా మారిపోయారు? తెల్ల పేపర్లు అయిపోయాయి, మచ్చలు లేవు. వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో, ఆ కాన్ఫిడెన్స్ ఏంటో, బైబిల్ చదువుతారో లేకపోతే బైబిల్ను పడేసుకున్నారో పోయిందో నాకు అర్థం కాదు. కానీ పరిశుద్ధుడు అంటే అర్థం నేను పాపిని, నేను మంచోడిని కాదు, ఎప్పటికీ కాదు అని గుర్తించున్నాడు. జబ్బును గుర్తించిన వాడు పరిశుద్ధుడు. వాడు ప్రభువు పాదాలు పట్టుకుంటాడు కాబట్టి పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన ప్రభువుని ఆశ్రయిస్తాడు కాబట్టి పరిశుద్ధుడయ్యాడు తప్ప ఏ పరిశుద్ధుడు? ఉచితమైన పరిశుద్ధత, ఉచితమైన నీతి, ఉచితమైన రక్షణ. వీళ్ళు నిలవబడ్డారు ఎరుషలేములో దాఖలయ్యారు, ఎరుషలేములో నిలవబడ్డారు. మేము మంచోళ్ళం కాబట్టి నిలవబడ్డామంటే కుదరదు. ఇంకో యుద్ధం వస్తుంది, మొత్తం తీసుకెళ్ళిపోతాడు అంతే. మమ్మల్ని ఏ అర్హత ఉందని నిలవబెట్టావు ప్రభువా అంటే ఉంటాం. మరొకసారి చెప్పరా, ప్రభువా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మమ్మల్ని ఏ అర్హత ఉందని నిలవబెట్టావు యెరూషలేములో, మేము మంచోళ్ళం కాదే, అది అర్హత యెరూషలేములో నిలవబడ్డానికి. మీరు సమ్మతించి నా మాట వింటే, సమ్మతించి అంటే మేము మంచోళ్ళమని ఆర్గ్యుమెంట్ చేయకండి, చెప్పింది వినండి అంతే. చూడండి 1వ అధ్యాయము 18వ వచనం, యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ఎలాగున్నాయి మనలో పాపాలు? రక్తం వలె ఎర్రగున్నాయంట. రక్తాన్ని ఎన్నిసార్లు కడిగితే తెల్లగా వస్తుంది చెప్పండి?
రక్తాన్ని ఏ సబ్బేసి కడిగితే ఎన్నిసార్లు కడిగితే తెల్లగా వస్తుంది. రక్తం అనేది ఏదో కణానికి అంటుకుని ఉన్నటువంటి కోటింగ్ కాదు కడిగితే పోవడానికి. అది ఉండడం ఎర్రగా ఉంటుంది, దానికి అడగడం ఏంటి? తర్వాత కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగను. కెంపు ఉంగరాల్లో పెట్టుకుంటాం మనం, ఉంగరాలను ఆభరణాలను పెట్టుకుంటాం, రంగురాళ్ళు ఎర్రగా ఉంటుంది. ఆ కెంపుని ఎన్నిసార్లు కడిగితే తెల్లగా వస్తుంది? అదే బయట ఎరుపు కోటింగ్ వేసాడు అనుకో, కడిగితే పోతుంది. కొన్నిసార్లు కడిగితే యాసిడ్తో పాడు, మొత్తం అణువు ఎరుపు అయితే ఏం వేసి కడుగుదాము? మొత్తం అది కరగబెట్టినా సరే ఎర్రగానే ఉంటుంది అది. అంటే మీ పాపాలు ఎలాగున్నాయంటే కడిగితే పోయే పాపాలు కాదు నాయన, అంతేనా? ఇర్మియా గ్రంథంలో మాట్లాడతాడు, చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? కూషి దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకొనగలడా? ఒకవేళ వాళ్ళు మార్చుకోగలిగితే కీడు చేయడానికి అలవాటు పడిన మీరు కూడా మేలు చేయ వల్లపడును అంటాడు ఆయన. చిరుతపులికి తన మచ్చలను మార్చుకునే అవకాశం ఉందా? నేను చిన్నప్పుడు అనుకున్నాను చిరుతపులి మచ్చలు ఉంటాయి కదా, అవి పైన రంగేమో అనుకున్నా, తెలియక తర్వాత అర్థమైంది రంగు కాదు, ఆ రంగులో ఉన్న వెంట్రుకలని. ఇక ఆ మచ్చలు తీసివేయాలంటే మొత్తం షేవింగ్ చేసినా సరే అక్కడ నల్లగా ప్యాచెస్ అలాగే ఉంటాయి. కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? నేను చిన్నప్పుడు అనుకునేవాడిని రోజు ఉదయం సాయంకాలం స్నానం చేస్తే తెల్లగా వస్తానేమో అని. తర్వాత అర్థమైంది స్నానానికి చర్మానికి సంబంధం లేదు, స్నానం మురికి తీసివేయడానికి తప్ప రంగు మార్చడానికి కాదని అర్థమైంది. అంతే కదా? చాలామంది ఏమనుకుంటారంటే పదే పదే కడిగి పదే స్నానం చేసి తెల్లగా వచ్చానని. సబ్బుతో చర్మం మారదు, మురికి పోతుంది. కూసి చేసేస్తాడు తన చర్మాన్ని మార్చుకోగలడా? చిరుతపులు తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయడానికి అలవాటు పడిన మీరు మేలు చేయ వల్లపడును. అవి రెండు మారమంటే మీరు కూడా మారరు. ఒకవేళ చిరుతపులైనా మార్చుకోవచ్చేమో కానీ, కూసి చేస్తాడని మార్చుకోవచ్చేమో కానీ మనమైతే మారం. ఇంతకు నేను ఏం చెప్తున్నానంటే పరిశుద్ధుడు యెరూషలేములో దాఖలైనటువంటి నిలవబడినటువంటి శేషమైనటువంటి వాళ్ళకి పరిశుద్ధుడని పేరు పెట్టబడుతుంది. ఎందుకు పరిశుద్ధులు? ప్రభువా మేము మంచోళ్ళం కాదు, మా పాపాలు కెంపులాగా ఉన్నాయి, నీవు గొర్రెబొచ్చులాగా చేస్తే తప్ప. మా పాపాలు ఎర్రగా ఉన్నాయి, నీవు హిమములాగా మారిస్తే తప్ప మా పాపాలు మేము పోగొట్టుకోలేము. మేము సమ్మతిస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, ఆర్గ్యుమెంట్ లేదు ప్రభువా, కాళ్ళ బేరమే అంటే నిలవబడ్డారు వీళ్ళంతే. రండి మనం వివాదం తీర్చుకుందాం, ఏ విషయంలో మంచివాడో చెప్పు. యెషయా గ్రంథంలో తర్వాత మాట్లాడతాడు, నీ మూల పితరుడు పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే అంటాడు. అంటే అర్థం ఏమని? మొదటోడికే దిక్కు లేదు, మధ్యలో వచ్చిన మంచివాడు అంటే కుదురుతుందా అంటాడు. మనందరి ప్రతినిధి ఆదామును తీసుకుని వాళ్ళు ఎదురుగా పెట్టా అనుకో, ఈయన ఏ పాపం ఉందో చూపించంటే ఆదాం ఎలా నిలబడతాడో ఆ చెప్పు అంటాడా? ఇలా దించుకో అంటాడు ఎత్తర. అదేంటి ఆదాము తలెత్తు మాట్లాడంటే ఎవరైనా నువ్వు నోరు మూసుకొని నీకు తెలియదు, ఇలా తల దించుకో అంటాడు. మొదటోడే తల దించుకునే పరిస్థితి అయితే ఎన్ని తరాలు దాటి ఇంత దూరం వచ్చాను, ఎన్ని తరాలు దాటాయి, ఎంత భ్రష్టులు గర్భాలు దాటుకుంటూ. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి అంటాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. మనకు వ్యర్థ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది? వారసత్వంగా వచ్చింది. వారసత్వ సంపద మన భ్రష్టత్వం అనేది. నేనెవరిని ఎంతకీ? మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి తయారు చేసిన ప్రోడక్ట్ని కాదా? అమ్మ నాన్న ఇరువురు కలిసి తయారు చేసినటువంటి ప్రోడక్ట్ని నేను ఎలాగుంటాను? నన్ను చూస్తే మా నాన్న కనిపిస్తాడు, నన్ను చూస్తే అమ్మ కనిపిస్తుంది, అంతే. ఎప్పటికంటూ ఉంటారు, అరే మీ నాన్న నోట్లోంచి అలా పడ్డావేంటారా, కక్కితే పడ్డావా అంటారు నన్ను. ఏది బయట ముఖాన్ని చూసి లోపల కూడా కక్కినట్టే ఉంటాను, లోపలే మార్పుడు, లోపల కూడా కక్కినట్టే ఉంటాను. నేనేమంటున్నాను ఇంతకీ?
యెరూషలేములో దాఖలైన వారికి పరిశుద్ధుడని పేరు పెట్టబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు పరిశుద్ధులని కాదు, వాళ్ళని పరిశుద్ధులుగా దేవుడు చేశాడు కాబట్టి, సమ్మతించారు కాబట్టి, దేవుడు పాదాలు పట్టుకున్నారు కాబట్టి, పరిశుద్ధుల్ని ఆశ్రయించారు కాబట్టి వారు జీవం పొందడానికి దాఖలయ్యారు. 3వ వచనం, సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడును. జీవం పొందడానికి దాఖలు చేయబడ్డారు అంటే ఖడ్గానికి అప్పగించబడలే, జీవం పొందడానికి. ఎందుకని? చిగురుగా నిలవబెట్టాడు ఆయన. 4వ వచనం, ఇప్పుడు చూడండి, తీర్పు తీర్చు ఆత్మ వలనను, ఏ ఆత్మ అంట? ఏ ఆత్మ అంట? ఆత్మ పేరు చెప్పండి. తీర్పు తీర్చు ఆత్మ వలనను. ఇదొక ఆత్మ ఉందా? ఇదొక ఆత్మ ఉందా? మనం తీర్పు తీర్చొచ్చా, తీర్చకూడదా? తీర్పు తీర్చకూడి అని మత్తయి సువార్తలో పట్టుకొచ్చుకుంటారు కదా, అక్కడ వ్రాయబడింది తీర్పు తీర్చొద్దని కదా రాయబడింది. తీర్పు తీర్చేటప్పుడు నీ కంట్లో దూలం పెట్టుకొని తీర్చొద్దు అని. అంతటితో అయిపోయిన బైబిల్ అనేది. తర్వాత చాలా జరిగింది ప్రకటన దాకా. బోధకులు ఎవరో తెలుసా? తీర్పు తీర్చే వాళ్ళే. పెద్దలు ఎవరో తెలుసా? తీర్పు తీర్చే వాళ్ళే. లేఖనం ప్రకటించే వాళ్ళతో తీర్పు తీర్చడమే. తీర్పు తీర్చకూడి అన్నది తీర్పు తీర్చొద్దని కాదు, తీర్చేటప్పుడు నీ కంట్లో దూలం పెట్టుకుంటే అవతలోడి కంట్లో నలుసు కనపడదు. మొదట నీ దూలాన్ని తీసివేసుకుంటే నలుసు తీసివేయడానికి చాలా స్పష్టంగా కనబడుతుంది. అది మొత్తం కాంటెక్స్ట్. ఎప్పుడు చదివితే కాంటెక్స్ట్ అంటే సందర్భం అంతా చదవాలి. సందర్భం అంతా చదివితే అప్పుడు సారం బోధపడుతుంది. మనకేంటి, కంటత వాక్యాలు నేర్చుకునే బతుకులు కాబట్టి ఒక్క మొక్క నేర్చుకొని తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు కాదు. తీర్పు తీర్చండి. మీరు దేవదూతలు కూడా తీర్పు తీరుస్తారు, మీకు తెలియదు ఆ విషయము. కాబట్టి సంఘంలో జరుగుతున్న ఇలాంటి విషయాల పట్ల మీరు తీర్పు తీర్చకుండా బయట వాళ్ళు చెప్తారేంటి అని అంటాడు. తీర్పు తీర్చేటప్పుడు దూలం తీసివేసుకుని తర్వాత నలుసును తీసివే అంటాడు. ఇప్పుడు నాకు నలుసు లేదనుకోండి, తీసివేయచ్చు అవతల వ్యక్తి కంట్లో నలుసుని. ఇకపోతే తీర్పు తీరుస్తున్నది నేను కాదు. తీర్పు తీరుస్తుంది ఎవరు? లేఖనం, వాక్యం. ఇదిగో ఇక్కడ ఇలా వ్రాయబడింది. మీరెందుకు ఇలా చేస్తున్నారు అంటే, నేనుగా తీర్పు తీరుస్తున్నది లేఖనం. తీర్పు తీర్చు ఆత్మ వలనను అంటే తీర్పు తీర్చడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే సామర్థ్యమే తప్ప మన సొంత ఆలోచన కాదు. అంతేనా? నేను కొత్తగా చెప్తున్నాను. తీర్పు తీర్చు ఆత్మ వలనను అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే సామర్థ్యం తీర్పు తీర్చడం అంటే. అందరికి తెలియదు ఆ విషయం. ఓ ప్రాంతానికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. తెలుసు కదా, మన ఫోటో పడిందంటే ఆ ఏరియాలో ప్రకంపనలు వస్తాయి, వైబ్రేషన్ వస్తుంది. అడుగు పెడుతున్నాడు దుర్మార్గుడు, ఎప్పుడు చచ్చిపోతాడో ఏమో, మా ఊరికి అడుగు పెడుతున్నాడు, సంఘాలు నాశనం అయిపోతాయి. మామూలు పబ్లిసిటీ జరగదు. వెంటనే ఆ చుట్టుపక్కల ఎన్ని చర్చలు ఉంటాయి అన్ని చర్చలో స్పెషల్ మీటింగ్లు పెట్టేసుకుంటారు అదే టయానికి. ఎందుకని? ఒక్క గింజ కూడా ఇటువైపు రాకూడదని. అయితే ఘనంగానే జరుగుతుంది పరిచర్య. ఇలా ఒక ప్రాంతానికి నన్ను ఇన్వైట్ చేశారు, వెళ్ళాను. నాకు తెలుసు మనం ఏంటి అనేది తెలుసు కాబట్టి అక్కడ రిసీవింగ్ కూడా ఎలా ఉంటుందో తెలుసు. అక్కడ వెళ్ళగానే ఒక పెద్ద పాస్టరు, మంచోడు, చాలా పెద్ద పాస్టర్. ఆయన నేను ఇప్పుడు చూడలే, కానీ ఆయన నన్ను ఫాలో అవుతాడంట. ఆయన వచ్చి షేక్ అండి, చన్నా మిమ్మల్ని చూడడం చాలా అదృష్టం ఉన్నా, చాలా భాగ్యం ఉన్నా, దేవుడిచ్చింది అయ్యా నా కృప అన్నా. నేను అనుకుంటున్నా నెగిటివ్గా అన్నాడా పాజిటివ్గా అన్నాడా, నా గురించి తెలిసే అంటున్నాడా తెలియకుండా అన్నాడా. మ్యాక్సిమం నన్ను పొగిడే వాళ్ళంతా తెలియని వాళ్ళే, నా గురించి తెలిసిన వాళ్ళు అయితే పొగడరు. నా గురించి తెలియకుండా ఏమైనా పొగుడుతున్నాడేమో, ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక లెక్క వస్తుంది ఈ వ్యక్తి అనుకున్న మనసులో. అంత పొగిడి ఆ వ్యక్తి అన్నాడు, చేయబట్టుకుని, అన్న దేవుడు మీకు గొప్ప పరిచర్య ఇచ్చాడన్నా అన్నాడు. ఏం పరిచర్య అనుకున్నా. విమర్శించే పరిచర్య అన్నాడు.
ఏ పరిచర్య ఇచ్చాడంట? విమర్శించే పరిచర్య. నేను ఇలా వింతకు చూశాను, తిడుతున్నాడా పొగుడుతున్నాడా అని. నిజంగానే పొగిడాడు. ఏమన్నాడు అంటే, అన్న అలా విమర్శించడం అందరికీ చేత కాదు, అలా విమర్శించి నిలవబడడం అందరికీ చేత కాదు, అలా విమర్శించి దాన్ని ఎదుర్కోవడం అందరికీ చేత కాదు. విమర్శించాలంటే ధైర్యం కావాలి, తెగింపు కావాలి, త్యాగం కావాలి, చాలా కోల్పోవాలి, చాలా అవమానాలు పడాలి. ఆ పరిచర్య దేవుడు మీకు ఇచ్చాడన్నా, దేవుని స్తోత్రం అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది దేవుడు నాకు ఇచ్చాడా పరిచర్య అని. విమర్శించడం పరిచర్య. పోయిన ఆదివారం చెప్పాను లేదా? చెప్పానా? 3వ అధ్యాయం చెప్పే ఉంటారులేనా, ఇంత క్లారిటీ ఇంత గట్టిగా రుస్తున్నారంటే అని అనుకుంటారు. చూడండి, 3వ అధ్యాయము 13వ వచనం. వెరీ గుడ్. 13వ వచనం. వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. ఎవరు? పెద్దలు. వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు. ఆయన వస్తాడా? ఇప్పుడు నిలవబడతాడా ఎదురుగా? ఆయన రాడు. ఆయన పక్షాన యెషయా నిలవబడతాడు. యెహోవా వాదించుటకు అంటే వాదించడం పరిచర్యనా? వాదించడం పరిచర్యనా? వాదించడం అందరికీ చేత కాదు. మనకెందుకులే అంటున్నారు. అంటే పాపం బైబిల్ చదవట్లేదని. వాడేదో అడుగుతాడు, మనకు తెలిసి సావదు, ఎందుకు వచ్చినా కూడా ఓడిపోవడం ఎందుకని వెళ్ళిపోతారు. చదివితే లేఖనం పట్ల అవగాహన ఉంటే నిలవబడి అవతల వ్యక్తి చెప్తున్న దాన్ని తప్పని నిరూపించి వస్తాం. ఇప్పుడు కాదు, 2014 అనుకుంటాం. 2011 నేను ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాను. ఆ తర్వాత నుంచే ఎంతమంది వాదించడానికి నిలవబడ్డారో ఒక్కడు గెలిచింది లేదు. ప్రయాసపడి వెళ్ళిన వాళ్ళే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాదించడం దేవుడిచ్చిన పరిచర్య. ఆ రోజు యెషయాకి ఇచ్చాడు దొంగ ప్రవక్తలను వాదించడానికి. నాకు ఇచ్చాడు ఆయన వాదించే పరిచర్య. ఇది నా సామర్థ్యం కాదు. చాలామంది వాదించి అంటారు, అన్న ఎలా అన్నా ఇలా అని అడుగుతారు. ప్రతి దానికి చెప్తావు ఏంటన్నా అంటారు. వాళ్ళు అన్నిన తర్వాత నాకు అర్థమవుతుంది, అవును కదా ప్రతిదానికి చెప్తున్నా కదా అని. కారణం ఏంటంటే, నాకై నేను చెప్తున్నది కాదది, నాకై నేను ప్రిపేర్ చేసుకున్నది కాదది. మీరు 100 ప్రశ్నలు అడగండి, వెరైటీగా అడగండి, ఫటాఫట్ సమాధానం చెప్తాను. ఇది నాది కాదు, నా సామర్థ్యం కాదు. ఆయన ఇచ్చాడు, వాదించే పరిచయం ఇచ్చాడు. తర్వాత చూడండి, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. విమర్శించడం పరిచర్య అది. ఖండించడం, గద్దించడం, బుద్ధి చెప్పడం పరిచర్య అది. పడద్రోయడం, కూలగొట్టడం, పెళ్ళగించడం, విరగొట్టడం పరిచర్య అది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం కదా. అందరు పరిచర్య అంటే కట్టడం, నాటడం అనుకుంటున్నారు. కాదు, దానికంటే ముందు 4 పరిచర్యలు ఉన్నాయి. పడగొట్టడము, విరగొట్టడము, పెళ్ళగించడము, పెరిగివేయడం. ఈ 4 అయిపోయిన తర్వాతనే కట్టడము, నాటడం వస్తుంది. ఈ 2 పరిచర్యలు అనుకుంటున్నారు. కాదు, ఇవి కూడా పరిచర్యలే. ఈ పరిచర్యని ఇచ్చాడు దేవుడు మనకి. కట్టేది, నాటేది కూడా ఇచ్చాడు. మొత్తం అన్ని కలిపి కాంబో ప్యాక్ ఇచ్చాడు. పాపం కాంబో ప్యాక్ కాకుండా సింగిల్ పీసులు ఉంటాయి కదా, ఆ సింగిల్ పీసులు తీసుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, జాన్పల్ అనేవాడు చెడ్డోడు, దుర్మార్గుడు, అందరిని అంటాడు అని అనుకుంటారు. కాదురా స్వామి, ఇది కాంబో ప్యాక్. ఇది ఈ కాంబో ప్యాకు ఇర్మియాకి ఇచ్చాడు ఆయన. పడగొట్టడం, కూలదోయడం, విరగొట్టడం, పెళ్ళగించడం, కట్టడం, నాటడం ఇదంతా ఆయనకి ఇచ్చాడు. యెషయాకి ఏమి ఇచ్చాడు? వాదించడం, తర్వాత విమర్శించడం. 6వ అధ్యాయం ఏమంటారు తెలుసా? వారి కన్నులను మూసిపెట్టమని, చెవుల్ని మూసిపెట్టమని చెప్తాడు. వారి మనసుల్ని మందమతులుగా చేయమంటాడు. మీకు అర్థమవుతుందా? వినబడకుండా చేయి, కనబడకుండా చేయి మాట్లాడతాడు. వాళ్ళు మారకూడదు అంటాడు, కఠినపరచాలి అంటాడు. అంటే ఇక చేయి దాటిపోయారు వాళ్ళు. ఇవన్నీ పరిచర్యలు, ప్రవక్తలు చేసిన పరిచర్యలు ఇవన్నీ. ఏసుకెళ్తూ దేవుడు చెప్తాడు, వారు తేల లాంటి వాళ్ళు, బ్రహ్మదండి చెట్ల లాంటి వాళ్ళు, ముళ్ళు తుప్పలు లాంటి వాళ్ళు, వాళ్ళు పాములు లాంటి వాళ్ళు. మరి నేను వాక్యం చెప్పి ఏం చేయాలి ప్రభు అంటే, జస్ట్ సాక్ష్యానికి మాత్రమే చెప్పు. వాళ్ళు వినినను వినకపోయినను యెహోవా ప్రవక్త తమ మధ్య ఉండెనని వారు తెలుసుకోవడానికి మాత్రం జస్ట్ సాక్ష్యం కోసమే వాక్యం చెప్పు అంటాడు. నాకు అనిపిస్తుంటుంది, ఇంత ప్రయాసపడితే ఎవడు చూడట్లేదే. ఇది యెహెజ్కేలు పరిచర్య, ఇది ఇర్మియా పరిచర్య, ఇది యెషయా పరిచర్య. పాత నిబంధనలో ప్రవక్తలు సుఖపడలే, చాలా కష్టపడ్డారు, చాలా అవమానాలు పడ్డారు.
నాకు అనిపిస్తుంది వాళ్ళ అవమానాలతో పోల్చుకుంటే అసలు అవమానమైన మంది అనిపిస్తుంది. ఇవి పరిచర్యలు అని చెప్తున్నా. విమర్శించడం పరిచర్య. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. విమర్శించేది ఎవరినంట? పెద్దోళ్ళని, చిన్నోళ్ళని కాదు. ఇది పరిచర్య. నేను చెప్పట్లే, దేవుడు చెప్తున్నాడు. చూడండి 4వ అధ్యాయం 4వ వచనం. తీర్పు తీర్చు ఆత్మ వలనను, అంటే తీర్పు తీర్చడం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి సామర్థ్యం, అందరికీ చేత కాదు. విమర్శించడము లేకపోతే తీర్పు తీర్చడం అన్నది అందరికీ చేతయ్యే పని కాదు. అది చేయాలంటే చాలా ఉండాలి. చూడండి మీకా గ్రంథము, తెలుసా మీకా గ్రంథం? మీకా గ్రంథము 3వ అధ్యాయం మీకా గ్రంథం 3వ అధ్యాయము. ఇక్కడ 5వ వచనం చదివినిపిస్తాం. మనం చదవాల్సింది 8, అయితే 5 నుంచి మనం చూడాలి. అది చూస్తేనే అర్థమవుతుంది. 5వ వచనం. ఆహారము నములుచు సమాధానం అని ప్రకటించువారు, అంటే భోజనం పెడితే దేవుడు నిన్ను దీవించాడు అంటారు. భోజనం పెట్టకపోతే ఆహారము నములుచు సమాధానం అని, అంటే నమిలేదానికి పండ్ల కింద ఏదైనా ఉంటేనే సమాధానం అనే ప్రకటన చేస్తారు. చాలామంది పాస్టర్లు కానీ బోధకులు వెళ్తారు కదా, ఒక ప్రాంతానికి వెళ్ళారనుకోండి, ఒక ఇంటికి వెళ్తున్నారనుకో, ముందే ఫోన్ చేస్తారు. ఏమని చేస్తారు? ఉదయాన్నే టిఫిన్ ఏం చేయాలి, మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలి, రాత్రి డిన్నర్ ఏం చేయాలి చెప్పి మరీ చేయించుకొని తింటారు. అలా చేయించుకొని తిని వచ్చేటప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు అని ప్రకటిస్తారు. ఆహారం నములుచు సమాధానం ప్రకటించు వారును ఒకడు తమ నోట ఆహారం పెట్టని ఎడల అతని మీద యుద్ధం ప్రకటించు వారై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గురించి యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఆహారం పెడితే సమాధానం, ఆహారం పెట్టకపోతే యుద్ధం. అంతేనా? కానుక ఇస్తే ఒకలాగా ఉంటుంది ప్రార్థన, కానుక ఇవ్వకపోతే ఇంకొకలాగా ఉంటుంది ప్రార్థన. అవునా కాదా? కానుక ఇస్తే ఒకలాంటి ప్రార్థన ఉంటుంది, కానుక లేకపోతే ఇంకొకలాంటి ప్రార్థన ఉంటుంది. దీన్నే మీకా మాట్లాడుతున్నాడు. ఆహారం నములుచు సమాధానం అంటారు, ఆహారం పెట్టకపోతే యుద్ధం ప్రకటిస్తారు, దేవుడు నిన్ను నాశనం చేస్తాడు, నీకు శాపం వస్తుంది, నీకు వర్ధిల్లు, పంట పండదు. ఎందుకని? వీడికి ఆహారం పెట్టలేదు కాబట్టి. అలా జనులని పొరపెట్టే ప్రవక్తలు పెడుతున్నారా? పొరపెడుతున్నారు సమాజంలో. ఇప్పుడు చూడండి 8వ వచనం. నేనైతే, ఎవరో మీకా మాట్లాడుతున్నాడు, వాళ్ళైతే ఆహారం నోట్లో పెడితే సమాధానం అంటారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఆహారం పెట్టకపోతే శాపాన్ని ప్రకటిస్తారు. నేనైతే మీకా నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీలకు తమ పాపమును కనబరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. ఇది మీకా పరిచర్య. అటువైపు ఏమో ఫుల్గా తిని కడుపులు పెంచుకుంటూ ఉంటే, ఈయన మాత్రం ఏం చేస్తున్నాడంట? నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషాన్ని బయలుపరచడానికి, తమ పాపాన్ని బయలుపరచడానికి ఎలాగున్నాడంట? యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడినై ఉన్నాను. చిన్న విషయం అనుకుంటున్నారా? ఒక వ్యక్తిని తీర్పు తీర్చాలంటే, ఒక వ్యక్తిని విమర్శించాలంటే, ఒక వ్యక్తి చేస్తున్న తప్పని చెప్పాలంటే చిన్న విషయం అనుకుంటున్నారా? పోనీ మనం ఏమైనా మాట్లాడుతున్న వ్యక్తులు చిన్నోళ్ళు అనుకుంటున్నారా? ఒకసారి పట్టుకెళ్ళారు కదా పోలీస్ స్టేషన్, నన్ను పట్టుకుని వెళ్ళగానే ఇక్కడ సిఐతో మాట్లాడిన తర్వాత ఆపోజిట్ పార్టీ రావాలి కదా, మన మీద కేసు పెట్టిన వాళ్ళు వచ్చి నాకు వెయిట్ చేయన్నారు. వెయిట్ చేయాలంటే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఆ చివరి తీసుకుని వెళ్ళారు, స్టేషన్ ఆ చివరి దాకా. 3-4 గదులు ఉన్నాయి. మనకు తెలియదు కదా లోపల ఎలా ఉంటుందో. ఒక గది దాటి ఇంకో గదిలోకి రాగానే ఆ టేబుల్ లాంటిది ఒకటి ఉంది, ఒక గచ్చు లాంటిది. ఆ గచ్చు మీద ఏమున్నాయంటే ఈ టైర్లు ఉంటాయి, చూసావా? టైర్లు ఒక త్రాడు లాగా, బెల్ట్ లాగా ఏమంటారు, టైరు బెల్టులు. ఇకపోతే
కర్రలకి ముళ్ళు లాంటి నిర్మాణాలు, తర్వాత ఏంటో విచిత్రమైనటువంటి ఆయుధాలు కనిపించాయి వరుసగా. ఒక్కసారి గుండె జల్లంది. ఊరే నాయన, ఇక్కడ నిలవ పెడతారా, అవతల ఇంకేమైనా తీసుకెళ్తారా అనిపించింది. అవి దేనికి అనుకుంటున్నారు ఇంతకీ? టైరు బెల్టులు కనిపించే, అది తెగదది. ఉలికి పడ్డాను, భయం అనిపించింది. బయటకు వచ్చాను పోలీస్ స్టేషన్ నుంచి. ఏమన్నా మారామా? వాళ్ళు అనుకుంటారు మనసు, నీకు సిగ్గు అనేది ఉండదా, నీకు సిగ్గు ఉండదా అంటే. బయటకు వచ్చిన తర్వాత వేరే ఆయన అంటున్నాను నాతో, అన్న మీకు భయం అనిపించలేదా లోపల అంటే. భయం అనిపించడం ఏంటి, గుండె జల్లుంది అనిపించింది. కానీ మరలా బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని చూసి భయం. వాటికి భయపడతావా, నాకు భయపడతావా అంటాడు ఆయన. ఏం చేయాలి? వాటికి భయపడి ఆపేస్తావా, నాకు భయపడి ప్రారంభిస్తావా? ఎందుకంటే ఇది నా పరిచర్య. అందరూ ఏమనుకుంటారంటే విమర్శించడం నీ పని అంటే, ఎస్ ఇది నా పని. విమర్శించే పని ఇచ్చాడు, నేను ఏం చేయమంటావు? కడతాను, నాటుతాను, అది కూడా ఉంది. కానీ ఇది 2 భాగాలు అయితే అది 8 భాగాలు ఇచ్చాడు. ఏం చేయమంటావు నన్ను? ఆయన పరిచర్య చేయొద్దంటారా? యెహోవా ఆత్మావేశము చేత తీర్పు తీర్చే శక్తితో ధైర్యంతో నింపబడి ఉన్న. ధైర్యం కావాలి తీర్పు తీర్చాలంటే, ఉతుత్తునే కాదు. అందుకు చెప్పాను ఇదంతా. నేను ఎప్పుడైనా వెళ్ళి చూడండి, ఎవరైనా పొరపాటున ఒక మాట అన్నారనుకో, వలవలా ఏడుస్తారు ఇంటికి వెళ్ళి. నన్ను ఇంత మాట అన్నారు. నన్ను ఎంతమంది అంటారు తెలుసా మీకు అసలు విషయం? మామూలుగా ఒక వ్యక్తిని అభిమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అభిమానించే వాళ్ళు ఎక్కువ ఉంటే వాడు పెద్దోడు అయిపోతాడు కదా. కానీ మన పరిస్థితి తెలుసా, రివర్స్. వీడు ఎప్పుడు చస్తాడా అని కోరుకునే వాళ్ళు కొల్లలు నా మీద. ఎందుకు అలాంటి వాళ్ళ మధ్యన దేవుడు ఇంకా కొనసాగింపజేస్తున్నాడు. మన ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఒక్క మాట అంటే తట్టుకోలేం కదా మనం. నన్ను ఎంతమంది అంటారు తెలుసా? అదే పని మీద ఉంటారు. నన్ను అండే పనిగా పెట్టుకుంటారు, అన్నీ కల్పిస్తారు. కానీ నాకేమనిపించదు, నవ్వు వస్తుంటుంది. పోలీస్ స్టేషన్లో వెళ్తే 50 మంది వచ్చారు మీదికి. స్టేషన్లో దాడి చేయడానికి వచ్చారు. వాళ్ళు అంత సీరియస్గా మాట్లాడుతుంటే నిజంగా చెప్తాను, నవ్వు వస్తుంది నాకు. నేను నవ్వే కొద్దీ వాళ్ళు బలహీనపడ్డారు. వీడు భయపడ్డా, భయం లేదా నీకు అసలు? ఇంకా ఆవిడ షాక్ అవుతుంది మాట్లాడే ఆవిడ. నిజంగా నాకు నవ్వు వచ్చింది, ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బయట ఉన్న వాళ్ళంతా భయపడ్డారు, మరలా ఏం చేస్తారో అని. నాకెందుకో నవ్వు వస్తుంది ఆ టైంలో. వాళ్ళు మాట్లాడుతుంటే కామెడీ అనిపిస్తుంది. ఎవరు అలా నిలబెట్టారు అక్కడ? 50 మంది మీదకి వస్తే మీకేమనిపిస్తుంది? తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, అందులో కిక్ బాక్సర్ వచ్చారంట. కిక్ బాక్సర్ అంటే కొడితే మెడ విరిగిపోతుంది, అంత పంచ్ పవర్ ఉంటుంది ఆ వ్యక్తికి. ఆయన పట్టుకొచ్చారంట ఒక్క దెబ్బతో విరగాలనే. అంతమంది మధ్యలోనే నాకు నవ్వు వస్తుంది, ఏదో కామెడీ చేసినట్టుంది నాకు. దేవుడిచ్చే ధైర్యం అంటారు దాన్ని, దేవుడిచ్చే శక్తి అంటారు దాన్ని. ఎంత ప్రయాస, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని బెదిరింపులు, ఎన్ని బూతులు. ఫోన్ చేస్తారా బూతులు మాట్లాడడానికి? ఎత్తడమే హలో అనరు. మా అమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక వద్దులే సామని కట్ చేస్తాను నేను. కట్ చేయగానే అరే వీడు వినలేదేమో బూతులని అసంతృప్తితో ఆడియో పెడతారు. మరలా ఆడియోలో వినాలని ఏమనిపించదు నాకు, ఎందుకంటే దేవుడు అలా చేశాడు. ప్రవక్తల నుదురుని దేవుడు చెకుముకి రాతిలాగా మార్చాడు. ప్రవక్తల గ్రంథాలు చదివితే చెకుముకి రాయి అంటే చాలా గట్టిగా ఉంటుంది. చెకుముకి రాయి, ఆకు రాయి అంటామే, సానబట్టి రాయి ఉంటుంది, ఆకు రాయిలాగా మార్చాడంట. అంటే అర్థం ఏంటంటే జనులు మాట్లాడితే లోపలికి వెళ్ళకుండా. ఎందుకంటే జనులు ఏం మాట్లాడతారో పట్టించుకుంటే ప్రవక్తలు పని చేయలేరు, పరిచర్య కొనసాగించలేరు, కృంగిపోతుంటారు. ప్రవక్తల నుదురుని దేవుడు చెకుముకి రాతిలాగా మార్చి పడేశారు. పట్టించుకునే దానికి లేదు. తిడితే తిట్టు, కొడితే కొట్టు, అవమానిస్తే అవమానించు, గేలి చేస్తే గేలి, ముందు పోతూ ఉన్నాడు అంతే. చూడండి ఇర్మియా పరిస్థితి ఏంటంటే, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం. ఎందుకంటే ఇర్మియా ఇంత హర్ట్ అయ్యాడంటే, ఇర్మియా పిల్లోడు పాపం. ఇర్మియాకు వయసు లేదు, బాలుడు కాబట్టి చాలా హర్ట్ అయిపోయాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా
నీ ప్రేరేపణకు లోబడితేనే, ప్రేరేపించడం అంటే వాక్యం చెప్పమని, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితేనే, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. పాపం ఎంత హర్ట్ అయ్యాడు కదా. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. ఇంకా పెళ్ళి కాలే, వయసులో ఉన్నాడు, చిన్న పిల్లాడప్పుడు పిలిచాడు ఆయన. అప్పుడు ఈయన అన్నాడు, ప్రభు నేను చిన్నపిల్లాడు, నాకు అంత నాలెడ్జ్ లేదంటే, నువ్వు వస్తావా రావా అంతే. వాళ్ళు భయపడద్దు. పైగా పంపించింది ఎవరి దగ్గర అనుకుంటున్నారు? చిన్న చిన్న వాళ్ళ దగ్గర పంపించిన, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పంపించాడు. పెద్ద పెద్ద పరిచర్య, పెద్ద పెద్ద మాటలు ఇచ్చాడు. యెహోవా దేవాలయం ఎదురుగా నిలబడి ఇది యెహోవాలయం, యెహోవాలయం, యెహోవాలయం అని ఈ మోసకరమైన మాటలను ఆధారం చేసుకుంటారు. ఇది మోసం, ఇది కూలిపోతుంది అన్నాడు. అందరు పట్టుకుని వెళ్ళి వీడిని చంపేయాలంటే, అప్పుడు మీకా ప్రవక్త చెప్పినటువంటి వచనాన్ని తీసుకొని సియోను దున్నబడుతుంది, రాళ్ళ కుప్పగా చేయబడుతుందని మీకా చెప్పాడు కదా. ఆ రోజు మీకాని ఎవరైనా చంపారా? లేదు, నేను అదే చెప్పాను అన్నాడు. తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఆర్గ్యుమెంట్ చేశారులే. మొత్తానికల్లా బయటకు వచ్చాడు. డెత్ సెంటెన్స్ను జారీ చేశారు, అరెస్ట్ చేశారు, దొంగ కేసులు పెట్టిన తర్వాత చూడండి, ఆయన సొంత ఊరికి వెళ్తే అకస్మాత్తుగా పట్టుకొని, నువ్వు బబులోని దగ్గరికి వెళ్తున్నావు కదా రహస్యంగా గూఢచర్యం చేయడానికి, దొంగ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. సింపుల్గా నేను చెప్తున్నాడంటే, యెహోవా నన్ను ప్రేరేపించాడు, ఆయన ఇచ్చిన ప్రేరేపణకు నేను లోబడి, ఆ ప్రేరేపణకు లోబడి ప్రకటిస్తే దినమెల్లా ఏం పడుతున్నాయంట? చీత్కారాలు, దెబ్బలు, నేను నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఇదా ఒక ప్రవక్త పని? తర్వాత ఏలైనగా నేను పలుకున్నప్పుడల్లా, ఆయన మెసేజ్ ఏంటంటే, నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటిపోవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. అబ్బా, ఈ మాట అర్థమవుతుందా? యెహోవా పేరే, యెహోవా మాటే ఈయన అవమానానికి, ఈయన ఎగతాళికి కారణం. ఆ మాట చూడండి, దినమెల్లా యెహోవా మాట, ఆయన మెసేజ్, ఆయన వాక్యమే నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. కాబట్టి ఇప్పుడు ఏ తీర్మానానికి వచ్చాడు? నేను ఈ తీర్మానాలకు చాలాసార్లు వచ్చాను, భీష్మించి కూర్చుంటా. ఇక ఎవరి మీద వీడియో మాట్లాడిన వద్దు అనుకుంటా కదా, అనుకున్న ఒక గంటకి అస్సలు మనసాగదు. ఇక మరలా వీడియో చేయాల్సిందే, మరలా మాట్లాడాల్సిందే, మరలా తలంబరాలు పోయించుకోవాల్సింది. ఇదే పరిస్థితి అయిపోయింది మనది. ఒకవేళ చేద్దాం అనుకుంటే కొంచెం ఆలస్యం అవుతాను, కానీ వద్దు అనుకున్నాను అనుకో, పట్ట చేసేస్తాను. ఇర్మియా పరిస్థితి అదే చూడండి, 10వ వచనం, 9వ వచనం, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ఆయన పేరు ఎత్తను, ఆయన గురించి ప్రకటించాలని అనుకుంటే, అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకల్లోనే మూయబడినట్లున్నది. ఆ మెసేజ్ అన్నది ఎలాగుందంటే, లోపల మండుతుంది, నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. ఆయన బలం పెద్దదే. ఒక్కసారి ఆయన ప్రేరేపించి వాక్యం ఇచ్చాడు అంటే దాన్ని ఎంత మూసి పెడదామన్నా ఆగదు, దాగదు. నేను కూడా వేదిక ఎక్కే ముందు చాలా చెప్పుకుంటా, ఇదిగో ఈరోజు ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని ఏమనకూడదు, ఎందుకంటే అందరూ కొంచెం మర్యాద వెళ్తున్నారు, మనం కూడా మర్యాదగానే బిహేవ్ చేయాలి, పద్ధతిగానే ఉండాలి అనేటట్టు చాలా చెప్పుకొని ఇదిగో ఈ వాక్యం ఇలా చెప్పాలి. అస్సలు అక్కడ విమర్శించే సందర్భం ఉన్నా సరే ఇది చెప్పను, నేను ఎత్తను, ఇది స్కిప్ చేసేద్దాం అనుకుని ఎక్కుతాయి వేదిక మీదకి. ఇక్కడ కానీ బయట కానీ ఎక్కడైనా సరే తీరా అక్కడికి రావాల్సిందే, మరలా వాళ్ళని వీళ్ళు అనాల్సిందే, అనిన తర్వాత మరలా ఎందుకురా అన్నానని బాధపడాల్సిందే. ఇప్పటి నుంచి కాదు ఇది నా ప్రయత్నం, స్టార్టింగ్ నుంచి ఇదే పరిస్థితి. కొన్నిసార్లు నెలల కొద్దీ పక్కన పెట్టాను యూట్యూబ్ ఛానల్ని, వద్దు అని. ఆగిందా? ఆయన పరిచర్య అది. ఊడ్చే వాళ్ళు లేకపోతే ఇల్లు పనికి రాకుండా పోతుంది, పట్టణం పనికి రాకుండా పోతుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఉండాలా వద్దా? మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే ఏమవుతుంది? పట్టణం కుళ్ళిపోతుంది, నగరం కుళ్ళిపోతుంది, రోగాలు వస్తాయి. క్రైస్తవ్యంలో ప్రతినిత్యం పడుతున్న చెత్తని ఊడ్చే బాధ్యతనిచ్చాడు, చీపురిచ్చాడు, ఊడ్చు అన్నాడు. ప్రభు అందరు నవ్వుతున్నారు, గేలి చేస్తున్నారు, కానీ తుడుచు, నీకు ఇచ్చిన పని అది.
యెహోవా ఆత్మావేశము చేత తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యంతోనూ నింపబడిన వారినై ఉన్నాను, యాకోబు వంశస్థులకు తమ దోషాన్ని వెల్లడి చేయడానికి. కానీ ఇంకో ప్రవక్తలు ఏం చేస్తున్నారంట? తమ నోట ఆహారం పెడితే సమాధానం అంటారంట, ఆహారం పెట్టకపోతే యుద్ధం ప్రకటిస్తారంట. బయట అందరూ డబ్బులు అడుగు తినే పరిస్థితిలో ఉన్నారు, డబ్బులు అడుగు తినే పరిచర్యలు చేసుకున్నారు. అంతా ఇదే జరుగుతున్నదంతా. ఒక ఆవిడ చెప్పింది, ఒక ప్రాంతానికి పరిచర్యకి వస్తూ ఉంటే, అన్న ఇంతవరకు నా హయాంలో, ఆమె వంట మాస్టర్ అంట, ఇంతవరకు నా హయాంలో ఒకే ఒక్క పాస్టర్ అమ్మ నాకు ఈ వంటకం కావాలని చెప్పి చేయించుకొని తినకుండా వెళ్ళినటువంటి, వంట గురించి పట్టించుకోనటువంటి, భోజనాన్ని గురించి పట్టించుకోనటువంటి ఒకే ఒక్క పాస్టర్ మిమ్మల్ని చూశానన్నా అంది. అదేంటమ్మా అంటే, అలా వేదిక మీద ఉంటారన్నా గబుక్కు అని దూరతారంట వంటగదిలో. అమ్మా అది అదేగిందా, ఇదేగిందా, ఇది చేసావు, అది చేసావు, గబుక్కు అని మరలా వేదిక ఎక్కుతారంట. ఒక్క మాట చెప్పాలంటే తినడానికే వస్తారన్నా, తినడానికే వస్తారన్నా. కోస్తా అంత అంతే, అదే కదా, జలచరాలన్నీ ఉంటాయి ప్లేట్లో, తినడానికే వస్తారన్నా. ఫస్ట్ టైం వాక్యం 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 అని తిండిని పట్టించుకోకుండా వెళ్ళింది మీరే అని చెప్పింది ఆవిడ. తమ నోట ఆహారం పెట్టకపోతే యుద్ధం ప్రకటించేవాళ్ళు. ఒకవేళ సరిగ్గా భోజనం పెట్టలేదనుకో ఫోన్ చేస్తారు, అసలు సేవకుడిని ప్రేమించడం తెలియదు మీకు, సేవకుడిని గౌరవించడం తెలియదు మీకు అంటే దాని అర్థం ఏమని? ఐటమ్స్ తగ్గాయని. ఐటమ్స్ తగ్గినా, అమౌంట్ తగ్గినా సేవకుడిని ప్రేమించినట్టు కాదన్నమాట. సేవకుడు అంటే దేనికి వచ్చావు? ఇంతకీ తినడానికి వచ్చావా, సంపాదించుకోవడానికి వచ్చావా? సేవకుడు అంటే వాక్యం ప్రకటించడానికి వచ్చావు కదా. వాక్యం ప్రకటించే అవకాశం ఇచ్చారు, వ్యక్తులు ఎదుర్కొన్నారు, వేదిక ఇచ్చారు, వాక్యం చెప్పు, దేవుడికి అప్పగించు, ఓకే పెడితే తిను, లేకపోతే వచ్చేసేయి. ఎంత గతిలో వాళ్ళు గుడిసెలో ఉండనివ్వలే, పాస్టర్కి మంచి భోజనాన్ని పెడతారు వాళ్ళు కదా. అది చాలదంట, రకరకాల ఐటమ్స్ అన్నీ రావాలంట. అవి పెట్టకపోతే సేవకుడిని ప్రేమించడం తెలియదు మీకు, సేవకుడిని గౌరవించడం తెలియదు మీకు. మేము ఎందుకు ఇలా చెప్తున్నాం అంటే, మీ దీవెనను ఆపకుండా ఉండడానికి, మీ దీవెనను మీరు పొందుకోవడానికి మాకు పెడితే మీరు దీవించబడతారు. ఇదే మీకు ఆ కాలంలో ప్రవక్తలు చేస్తున్నది ఏంటంటే, తమ నోట ఆహారం పెడితే సమాధానం అంటున్నారు, ఆహారం పెట్టకపోతే యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. నేనైతే యాకోబు వంశస్థులకు తమ దోషాన్ని బయలుపరచడానికి యెహోవా ఆత్మావేశం చేత తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యంతోనూ నింపబడిన వారినై ఉన్నాను. తీర్పు తీర్చడం అన్నది ధైర్యంతో కూడుకున్న పని, దోషాలు చెప్పేటువంటి పని. ఇంతకు నేనేం చెప్తున్నాను? 4వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాను. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు. సియోను కుమార్తెలకు చాలా కల్మషం ఉంది. ఎంత కల్మషం ఉంది? మెడచాచి నడుస్తున్నారంట, ఓరచూపులు చూస్తున్నారంట, చేతులు అద్దాలు పట్టుకుని తిరుగుతున్నారంట, మేకప్ కిట్ ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకుని వెళ్తున్నారంట, అబ్బో కులుకుతూ నడుస్తున్నారంట, కాళ్ళ గజ్జలంట, తలకాయ కొల్లాయిలు పెట్టుకున్నారంట, రకరకాల ముసుగులు వేసుకున్నారంట. అదే కదా 3వ అధ్యాయం చూసాం మనం. మరి ఇంత మేకప్ పోవాలంటే ఓ రేంజ్లో ఉతకాలి కదా. అది అంటున్నాడు ఆయన, సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు. ఎప్పుడైతే మనం మాట్లాడడం ప్రారంభించామో, వాక్యం చెప్పడం ప్రారంభించామో, ఈ సియోను కుమార్తెలు ఉన్నారు, మేకప్ కిట్లు వేసుకొని తిరుగుతున్నారే, అందరికీ భయం పుట్టుకుంది. ఏ తేడా వచ్చినా ఒకడున్నాడు కొత్త రోడ్లో అడుగుతాడు అని భయం పుట్టుకుని. తెలుసా మీకు ఆ విషయం? ఈ మేకప్ కిట్లు వాడే వాళ్ళందరికీ మనం బద్ధ శత్రువులు. అడుగుతాడు, పోరే పోతుంది వీడియో, మాట్లాడతాడు, పరువు తీస్తాడు. చాలా జాగ్రత్త పడుతున్నారు ఇప్పుడు. అంతకుముందు రికార్డింగ్ డ్యాన్స్ స్టేజ్ ఉన్నట్టుండే, ఎవడి గోల వాడుతున్నట్టుండే, ఎవడి వేషం ఆడుతున్నట్టుండే, ఎవడు వచ్చే పర్ఫార్మెన్స్ వాడు చేసుకుంటామంటే. ఎప్పుడైతే మనం అడగడం స్టార్ట్ చేసామో వాడి దగ్గరికి వెళ్తుంది తమాషా. వాడు అడగనే అడుగుతాడు. సియోను కుమార్తెలకున్న కల్మషం కడిగిపోయినప్పుడు కడగడం పరిచర్య, అడగడం పరిచర్య. తీర్పు తీర్చు ఆత్మ, దహించు ఆత్మ, తగలబెట్టి పడేయాలి. కొంతమంది అంటారు, అన్న మీరేంటన్నా అంత కఠినంగా మాట్లాడతారు? మరి క్యాన్సర్కి జెండు బావు రాస్తే తగ్గుతుందా? క్యాన్సర్ పుండు మీద జెండు బావు రాస్తే తగ్గుతుందా? ఏం చేయాలి? కత్తి పెట్టి కోయాలి. చాలా రక్తం పోతుంది, చాలా కణాలు పోతాయి, చాలా నొప్పి ఉంటుంది, చాలా రోజులు భరించాలి. ఎందుకంటే క్యాన్సర్ పుండు అది. పడితే ఏదో వాపు వస్తే జెండు బావు రాస్తే పోతుంది. క్యాన్సర్ పుండు మీద జెండు బావు రాయకూడదు అన్న. కొంచెం గౌరవించి మాట్లాడచ్చు కదా.
వాడు దేవుడికి గౌరవం ఇవ్వనప్పుడు వాడికి నేను ఎందుకు గౌరవం ఇస్తాను? వాడు దేవుడికి గౌరవం ఇవ్వనప్పుడు, వాక్యానికి గౌరవం ఇవ్వనప్పుడు నేను ఎందుకు ఇస్తాను? వాడు తెలియకుండా చేస్తే గౌరవించి మాట్లాడతాను, తెలిసి కావాలని చేస్తే నో రెస్పెక్ట్. పోయిన వారం చూసాం కదా, యెషయా గ్రంథంలో కుక్కలతో పోల్చాడు వాళ్ళని. ఎంత తినినను కుక్కలకు తృప్తి లేనట్టుగా వీళ్ళకు కూడా తృప్తి లేదు, కుక్కలు అని అన్నాడు. నేను అదే కదా అంటున్నాను, ఆయన అన్నదే నేను చెప్తున్నాను. ఫస్ట్ అన్నది ఆయన, నేను కాదు. సీయోను కుమార్తెలకున్న కల్మషం కడిగిపోయినప్పుడు, అంటే ఈ యుద్ధం తర్వాత దేవుడు కల్మషం అంతా కడిగి వేసి పడేస్తాడు. అప్పుడంట యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు సీయోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ దోమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగ చేయను. ఈ చెత్తంతటి ఊడ్చేసిన తర్వాత ఇప్పుడు దేశంలో దాఖలైన వారు పరిశుద్ధులని, దేశంలో ఎలాంటి అపవిత్రత లేకుండా తీసివేస్తాడు. ఈ గర్వంగా నడిచేటువంటి సీయోను కుమార్తెలందరినీ కల్మషం చేసి వారిని పవిత్రం చేస్తాడు. అలాంటప్పుడు సీయోను కొండలోని ప్రతి నివాస స్థలం మీద, ప్రతి ఇంటి మీద, వెళ్ళిపోగా మిగిలినటువంటి వ్యక్తులు ఉన్నారే వారి ప్రతి ఇంటి మీద అంట దాని ఉత్సవ సంఘం మీద, పండగ మీద పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేస్తాడు. ఆ మిగిలినటువంటి నివాసాల మీద దేవుడు పగలపూట ఎలా ఉంటాడంట? మేఘాలు, మేఘస్తంభంగా నేడిచ్చేటువంటి అలా కాపాడుతాడంట. రాత్రిపూట అగ్నిస్తంభంగా వెచ్చదనాన్ని ఇచ్చేటువంటి, శత్రువులు రాకుండా, క్రూరమృగాలు రాకుండా, క్రిమికీటకాలు రాకుండా కాపాడేటువంటి అగ్నిస్తంభంగా ఉంటాడంట. ఇది ఐగుప్తు నుంచి వాళ్ళు వాగ్దాన దేశానికి వచ్చేప్పుడు జరిగింది. ఇది ఐగుప్తులో ప్రయాణం ప్రారంభించారా, అప్పుడు ఈ మేఘం వెంబడించడం ప్రారంభించింది. ముందు మేఘం వెనక మేఘం ఆవరించింది, వెనకాల శత్రువు నుంచి తప్పించింది, ముందు వైపు దారిని చూపించింది, తర్వాత పైన మేఘస్తంభముగా రాత్రిపూట అగ్నిస్తంభముగా వారిని వెంబడించినటువంటి పరిస్థితి మరలా ఇప్పుడు వస్తుంది. సీయోనులో దాఖలైన ప్రతి నివాస స్థలం మీద, ఉత్సవ సంఘముల మీద పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశం కలగజేయను. అదే కాపుదల, అదే భద్రత, అదే సౌకర్యం ఇప్పుడు మరలా కలుగజేస్తారు ఈ కల్మషాన్ని అంతా తీసివేసిన తర్వాత. 6వ వచనం, మహిమ అంతటి మీద వితానం ఉండును. వితానం అంటే డేరా, గుడారం లాంటిది. అంటే మొత్తం యెరూషలేముకి ఒక డేరా వేస్తా, అంత కంచి వేస్తా. పగలు ఎండకు నీడగాను, గాలివానుకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఎందుకంటే ఆ గుడారం పగలు ఎండకు నీడగాను, గాలివానుకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. మొత్తం యెరూషలేముని చాలా భద్రంగా గుడారం వేసి కాపాడుతాను. ఎప్పుడు? ఈ కల్మషాన్నంతా తీసివేసినప్పుడు. ఇది 4వ అధ్యాయం. తీర్పు తర్వాత, శిక్ష తర్వాత దేవుడు మరలా వారిని హక్కును చేర్చుకునేది ఉంటుంది. అది చెప్తున్నాడు. 3వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి శిక్ష అయిపోయింది. శిక్ష అయిపోయినప్పుడు అందరిని తుడిచివేస్తానా? తుడిచిపెట్టను, శేషాన్ని నిలవబెడతా, చిగురును ఉంచుతా. ఆ చిగురు ఎవరంటే పరిశుద్ధులు. ఆ చిగురు ఎవరంటే నాతో సమాధాన పడిన వారు. ఆ చిగురు ఎవరంటే గర్వాన్ని తగ్గించుకొని నాతో సమాధాన పడినటువంటి వాళ్ళు, వాళ్ళ కల్మషాన్ని పోగొట్టుకున్న వాళ్ళు. ఆ చిగురును ఉంచుతా. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చినటువంటి ఆ మేఘస్తంభాన్ని మరలా ఇస్తా. పగలు నీడ కోసం, రాత్రి వెచ్చదనం కోసం, వెలుగు కోసం నేను ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతా. మొత్తం మహిమ అంతటి మీద వితానం, ఒక గుడారాన్ని కప్పుతా. అది పగలు ఎండకు నీడగా ఉంటుంది, గాలివానుకు ఆశ్రయంగా ఉంటుంది, చాటుగాను పర్ణశాల ఒకటి ఏర్పాటు చేస్తాను. మనం నర్సరీ చూస్తాం కదా, చిన్న చిన్న మొక్కలకి పచ్చటి గుడారాలు ఏర్పాటు చేస్తారు. గాలి రాకుండా, ఎండ విపరీతంగా పడకుండా, మంచు పడకుండా, అలా చిన్న చిన్న మొక్కలు కాబట్టి చాలా జాగ్రత్త కాపాడుతారు. అలా నర్సరీ మొక్కల్లాగా పెంచుతాం మిమ్మల్ని. ఎందుకంటే చిగురు కదా, చిగురు కాబట్టి నర్సరీ మొక్కల్లాగా చాలా ఏమంటారు, డెలికేట్గా ఉన్నారు కాబట్టి, ఏమంటారు, చాలా బలహీనంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వితానం కింద పెట్టి, ఆ గుడారం కింద పెట్టి, గాలి వందగలకుండా, ఎండబడకుండా సుకుమారంగా మిమ్మల్ని పెంచుతాను అని మాట్లాడుతాడు. ఇది 4వ అధ్యాయం. 3వ అధ్యాయం శిక్ష, జడ్జిమెంట్, తీర్పు, యుద్ధం. 4వ అధ్యాయం యుద్ధం తరువాత నేను మిమ్మల్ని మరలా హక్కును చేర్చుకుంటా, చిగురును పెంచినట్టు పెంచుకుంటా. ఇప్పుడైనా మహావృక్షంగా పెరగండి,
మంచి వృక్షంగా పెరగండి, మంచి ఫలాలు ఫలించండి అనేదానికి చిగురిని ఎంత శ్రద్ధగా పెంచుతున్నాడో, ఎంత జాగ్రత్తగా పెంచుతాడో దాన్ని చెబుతున్నాడు 4వ అధ్యాయంలో. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువు గురించి మాట్లాడదాం. మొదటి వచనం, ఆ దినాన 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మా నిందను తీసివేయి, అవమానాన్ని తీసివేయి అన్నారు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని, సంఘాన్ని కూర్చున్నటువంటి సంబంధాన్ని భార్యాభర్తల సంబంధంతో వర్ణించడం జరిగింది అపోస్తలుడైన పౌలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో సంఘాన్ని ఎలా ప్రేమించాడు అనేదాన్ని అపోస్తలుడైన పౌలు వర్ణిస్తున్నటువంటి విధానం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కానీ 4వ మొదటి వచనంలో వీళ్ళే వెళ్ళి ఆ వ్యక్తి చెంగు పట్టుకొని దయచేసి మా అవమానం తీసివేయి అని బ్రతిమలాడుతున్నారు. వీళ్ళు మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాన్ని మేము సంపాదించున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపాత్ములైన మనల్ని, మన నిందను తీసివేయడానికి, మన అవమానాన్ని తీసివేయడానికి ఆయన మన రక్షణ వస్త్రమయ్యాడు, ఆయన మన జీవాహారమయ్యాడు. ఎంత తేడా చూడండి. ఆయనే మనకు జీవాహారమయ్యాడు, ఆయన మనకు రక్షణ వస్త్రమయ్యాడు. మన నిందను తీసివేశాడు, పాపపు నిందని, పాపపు అవమానాన్ని తీసివేశాడు. ఏదైనా తోటి నుంచి ప్రారంభమైనటువంటి ఆ సిగ్గు, అవమానం, నింద, దిగంబరులయ్యారు కదా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధరించుకోవడాన్ని బట్టి ఆ నింద పోయింది, రక్షణ వస్త్రముగా మారాడు ఆయన. ఆ రోజు ఆ పండు తినేటప్పటికీ వీళ్ళు పంట పండించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అక్షయమైన ఆహారం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షయమైనటువంటి ఆహారం కోసం కష్టపడ్డారు వాళ్ళు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్షయమైన జీవాహారంగా మారాడు మనకి. అందుకే ప్రభు బలలో చేవేస్తున్నాం మనం. 2వ వచనం చూడండి, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణము అగును, ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణంగాను ఉండును. శేషం తప్పించబడింది, వాళ్ళకి భూమి పంట బోనస్గా ఇచ్చాడు, శుభలక్షణంగా ఇచ్చాడు. నాకు కూడా అనిపిస్తుంది, ఏ మంచితనాన్ని చూసి దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు, 3 పూట్ల పెడుతున్నాడు కడుపు నిండా అనే అనుమానం వస్తుంది. ఆయన నన్ను పోషించడానికి, సౌకర్యంగా చూసుకోవడానికి నాలో ఏ సామర్థ్యం లేదు, ఏ అర్హత లేదు. లోకం నుంచి వేరు చేసింది ఆయనే ఈరోజు శుభ సూచనగా, శుభలక్షణంగా, ఆశీర్వాదంగా ఈ స్థితిలో పెట్టాడు. మనందరి పరిస్థితి అదే. ఒకప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఆయనే మనల్ని దీవించాడు, యేసుక్రీస్తుని బట్టి ఇదంతా. 3వ వచనం, సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడును. జీవం పొందడానికి దాఖలైన వాళ్ళు, మనందరి పేర్లు ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవ గ్రంథంలో లిఖితములయ్యాయి. ఎవడైనా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. నేనే జీవం అని యేసు ప్రభు అన్నాడు, జీవాధిపతి ఆయన. ప్రకటన 20లో జీవ గ్రంథం అని వేరొక గ్రంథం ఇవ్వబడింది, నా పేరు జీవ గ్రంథంలో లిఖించబడింది, మీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడింది. యెరూషలేములో జీవం పొందడానికి దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడును. మనం జీవగ్రంథంలో పేరు లిఖించుకున్నాం, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడాన్ని బట్టి ఉచితముగా పరిశుద్ధులుగా తీర్చబడ్డాం కదా. తర్వాత ఇక్కడేమో సైనికులు చచ్చిపోయారు శిక్షలో, కానీ శిక్షను అనుభవించింది ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో. ఆయన శిలువలో శిక్షను అనుభవించాడు, మరణాన్ని అనుభవించాడు. మనం క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని, గౌరవాన్ని, పరిశుద్ధతని, రక్షణని అన్నీ సంపాదించుకుంటున్నాం. ఎంత తేడా చూడండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, పోయిన వాళ్ళు పోయారు. కానీ మన విషయానికి వస్తే యేసు ప్రభు మరణించడాన్ని బట్టి మనం జీవ గ్రంథంలో లిఖించబడ్డాం, మనం పరిశుద్ధంగా తీర్చబడ్డాం. మనం నిందపోయింది, అవమానం పోయింది. ఏదైనా తోట నుంచి వెంబడించిన అవమానం నిందపోయింది. మనం శేషముగా తప్పించుకున్నాం లోకంలో నుంచి. 4వ వచనం, తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయనప్పుడు, కల్మషం కడిగివేయబడ్డాం. యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు,
మనకు రాయబడిన మాట ఏంటంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. వాళ్ళను శిక్ష ద్వారా కల్మషం తీసివేస్తే మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనల్ని పవిత్రులుగా దేవుడు చేశాడు. సియోను కుమార్తెలకున్న కల్మషాన్ని కడిగివేయనప్పుడు, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నేను శుద్ధీకరించబడ్డాను. ఆయన రక్తం నా ప్రతి కల్మషాన్ని కడిగివేసింది. 5వ వచనం, సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘం మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయను. అంటే ప్రతి నివాసం మీద ఆయన కాపుదల ఉంటుంది. యేసుప్రభు అదే అన్నాడు, ఎక్కడ 2-3 కూడి నా నామాన్న ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను. ఏదో సదాకాలం మీతో కూడా నేను ఉంటాను. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమని? దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళేటప్పుడు శిష్యులు పిలిచి అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళట్లేదు. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, సర్వసత్యంగా నడిపిస్తాడు, నా మాటల గురించి బోధిస్తాడు, నన్ను అర్థం చేయిస్తాడు, మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించి వెళ్ళాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రోజు మేఘస్తంభం కంటే, అగ్నిస్తంభం కంటే మరి శ్రేష్టమైన పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు, మీతో ఉన్నాడు. లేడా? ప్రతినిత్యం ఆయన మనం అనుభవించట్లేదా? ఆయన సన్నిధి అనుభవించట్లేదా? మనలో నెరవేరింది. 6వ వచనం, మహిమ అంతటి మీద వితానముండును, పగలు ఎండకు నీడగాను, గాలివానికి ఆశ్రయముగాను, చాటుగాను, పర్ణశాలగాను ఒకటి ఉండును. మన చుట్టూ కంచె వేస్తాడు అని రాయబడింది యోబు గ్రంథంలో. అదే, అతని చుట్టూ కంచె వేశాడు. మన చుట్టూ కంచె వేయలేదా? ఏ ప్రమాదం కానీ, అపాయం కానీ, ఏ కీడు, దేవుడు కంచెను దాటి మన దగ్గరికి రావట్లేదు. ఒకవేళ కంచెను దాటి వస్తుందంటే దానికి కారణం ఉంది. ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చామంటే ఆయన చేతిలోంచి మనల్ని దొంగలించగలిగినటువంటి శత్రువు లేడు. ఆయన కాపాడుతున్నాడు. ఈ విధానం కంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం, ఆయన మేకులు, ఆ గాయాలు చాలా బలమైనవి. ఆయన మేకులు కొట్టించుకున్న చేతులతో కాపాడుతున్నటువంటి ఆ కంచె నుంచి మనల్ని అపహరించగలిగిన వాడు ఎవడు లేడు. అపవాదికి చేత కాదు. మహిమ అంతటి మీద విధానం ఉంటున్న డేరా వేసి కాపాడుతా అన్నాడు. ఈరోజు నన్ను కాపాడుతున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. ఎన్ని ప్రమాదాల నుంచి, ఎన్ని పరిస్థితుల నుంచి. లేదు నాకు జరిగింది అంటే దానికి ఒక కారణం ఉంది ప్రతిదానికి. ఇదంతా ప్రభువైన యేసుక్రీస్తు శిక్షను బట్టి మనకు లభించినటువంటి దీవెన, ఆశీర్వాదం. మన నింద పోయింది, మన అవమానం పోయింది, మన కల్మషం పోయింది, మన పాపాలు పోయాయి. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. మన చుట్టూ భద్రత వలయం, మనకు తెలియనటువంటి కాపుదల మన మీద ఉంది. ఇదంతా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకోవడాన్ని బట్టి, మన పక్షాన ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టడాన్ని బట్టి ఇదంతా మనకు సంభవించింది. తండ్రి, ఇంతవరకు యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో యెరూషలేములో దాఖలైన ప్రతివాడు పరిశుద్ధుడని, జీవగ్రంథంలో లిఖించబడ్డాడని, నాయన వారి అవమానాన్ని మీరు తీసివేస్తారని, వారి భూమి పంట శుభలక్షణంగా ఉంటుందని, వారికి మీ భద్రత ఉంటుందని, కాపుదల ఉంటుందని, మీ విధానం వారి మీద కప్పుతారని, మేఘస్తంభం అగ్నిస్తంభాన్ని ఉంచుతారని, శిక్ష తర్వాత వారిని మీరు ఆ చిగురిని ఎంత శ్రద్ధగా కాపాడుతున్నారో మీరు చెప్పినందుకై మీకు వందనాలు. నాయన, ఈ లోకం నుంచి నన్ను శేషంగా వేరు చేసినందుకై, ప్రత్యేకపరిచినందుకై మీకు కృతజ్ఞతలు. నా తండ్రి, నన్ను ప్రతినిత్యం పరిశుద్ధాత్మదేవుని కాపుదలలో ప్రభువైన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కింద నన్ను మీరు పెంచుతూ ఉన్నందుకై మీకు కృతజ్ఞతలు. వాక్యం చేత ఉదక స్నానంతో మీరు నన్ను పెంచుతున్నందుకై మీకు వందనాలు. ప్రతినిత్యం తీర్పు తీర్చే ఆత్మతో నాలో పాపాన్ని, దోషాన్ని, అతిక్రమాన్ని మీరు ఖండిస్తున్నందుకై మీకు కృతజ్ఞతలు. ఎలాగైతే యాకోబు కుటుంబీకులో దోషాన్ని బయలుపరిచాడో, మీ లేఖనాన్ని బట్టి నా దోషాన్ని బయలుపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. నా తండ్రి, నేను భ్రష్టత్వంలోకి వెళ్లకుండా కాపాడుతున్నందుకై మీకు కృతజ్ఞతలు. నాయన, 3 పూట్ల భోజనం పెట్టి నన్ను పోషిస్తున్నందుకై, భూమి పంటను అతిశాస్పదంగా నాకు ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతలు. నేను తింటున్న దానికి, తాగుతున్న దానికి నేను అర్హుణ్ణి కాదు, నీవిచ్చినటువంటి ఆశీర్వాదమే. ఇదంతా కేవలం మీతో సమ్మతి పడిన దానికి, క్రీస్తు శిలువ దగ్గరకు వచ్చి ఇది నా కోసమే నేను సమ్మతించిన దానికి మీరు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.